చేత పట్టుకుని వచ్చి ముగ్గురి తల మీద వేసింది. వేసి పసిబిడ్డల కుదురుగాక అంది. ముగ్గురు ఆ వేసినటువంటి ఆసనాల మీద పసిపిల్లలై పడుకున్నారు. అమ్మ తన కొడుకు పసిపిల్లవాడు అక్కడే ఆడుకుంటుంటే అమ్మవాడిని ముద్దులాడుతూ స్నానం చేసి వచ్చి ఒళ్ళు తుడుచుకుంటుంది, బట్ట కట్టుకుంటుంది. వాడిలో మనోవికారం ఉంటుందా? పసితనానికి ఉన్న గొప్పతనం అది. అంటే పసిపిల్లలు ముగ్గురు అలా కూర్చున్నారు, పడుకుని ఆడుకుంటున్నారు. ఆవిడ వడ్డించేసింది, వెళ్ళి బట్ట కట్టుకుంది, వచ్చింది, ముగ్గురి మీద మంత్రాక్షతలు వేసింది, తినండి అది. ముగ్గురు త్రిమూర్తులు ఏ రూపాల్లో వచ్చారో ఆ రూపాల్లో తిన్నారు. తినేసిన తర్వాత ఆవిడంది, పిల్లల విషయంలోగా తల్లి అలా ప్రవర్తిస్తుంది, అన్యుల విషయంలో కాంత అలా ప్రవర్తించదుగా, నగ్గనగా వచ్చి ఎవరి ముందు నిలబడదు. నేను దాని గురించి పెద్ద వ్యాఖ్యానాలు ఏం చెయ్యక్కర్లేదు. పసిపిల్లలైతే అమ్మ హృదయం వేరు, ఆ పసిపిల్లాడి మనస్సు వేరు. పసిపిల్లాడు అక్కడ ఆడుకుంటుంటే అమ్మ స్నానాల గది తలుపు తెరిచి వాడు ఏ ప్రమాదం తెచ్చుకుంటాడో అని స్నానం చేసేస్తుంది. అమ్మ అలా ఉండబట్టి కదండి బతికి బట్టకట్టాం. అమ్మ ఆ ప్రేమ చూపించకపోతే మన బతుకులు ఎక్కడ ఉన్నాయి? కాబట్టి అమ్మతనం బిడ్డతనాన్ని చూస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు తిన్న తర్వాత కూడా నాకు అలాగే కనపడిందండి ఆవిడ. ఇప్పుడు వాళ్ళెవరు కనపడకుండా ఉండడానికి ఇంకా వాళ్ళ ప్రమేయం లేదు, ఆవిడ తపశ్శక్తి అంత గొప్పది. అన్నం తినేయడం అయిపోయిన తర్వాత ఆవిడ మళ్ళీ అక్షతలు చేసి వేసేసింది. ముగ్గురు పసిపిల్లలు అయిపోయారు. 3 ఉయ్యాళ్ళు కట్టి పడుకోబెట్టి ఊపింది. మీకు అలా వడ్డించాను కాబట్టి నేను తల్లిని, మీరు బిడ్డలు పడుకోండి ముగ్గురు అంది. ముగ్గురు పడుకున్నారు అంతే. ఆవిడ ఉయ్యలు ఊపుతోంది. ఇప్పుడు పరిగెవరు తీశారు? కీర్తి ప్రకాశింపజేయడం మాట దేవుడెరుగు. ముగ్గురు ఉయ్యాల్లో పడుకున్నారని ముగ్గురు వచ్చారు. లక్ష్మీ, సరస్వతి, పార్వతి ముగ్గురు వచ్చారు. ఎలా? పూజ కోసం కాదు, భర్తలు నిమ్మని పరిగెత్తుకుంటూ వచ్చారు. అమ్మా అమ్మా పసిబిడ్డల్ని చేసేసావు కదమ్మా, మాకు మా భర్తల్ని ఇచ్చేవా అమ్మా అని అడిగారు. అదెంత పని? మళ్ళీ మంత్రాక్షతలు వేసింది. ముగ్గురు బిడ్డలయ్యారు. ముగ్గురు కోడళ్ళకి ఇచ్చేసింది. ఇప్పుడు ముగ్గురు కొడుకులయ్యారు. లలితాపరాభట్టారిక స్వరూపం శాస్త్రంలో ఏదో ఆ లలితాపరాభట్టారిక స్వరూప స్థాయికి చేరింది అనసూయమ్మ. ఇది ఆవిడ గొప్పతనం. అటువంటి అనసూయ స్వరూపం గురించి చెప్పి ఆ స్వరూపాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఒక సువాసిని యందు ఆవాహన చేసి పూజ చేయకపోతే దోషమైపోతుందండి. శాస్త్రాలు మీకు చూసే అవకాశం ఇచ్చేయి. ఒక సువాసిని కూర్చోబెట్టి మీరు శ్రీ సూక్తంతో ఆవాహన చేసి పూజ చేస్తే మీకు అనసూయమ్మకి జరుగుతున్న పూజ మీరు చూసేసినట్టే. దాని చేత మీరు ధన్యులైపోతారు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయ్యి వాపుచ్చి మందమధురాలాపంబుల పగడనదితి లక్ష్మీనాథున్ అంటారు పోతన గారు. చూపులతో తాగి తాగి ఆనందం అనుభవించాలి ఒక్కొక్కసారి. అందుకు కదా ఇప్పుడు ఈ ఘట్టం తర్వాత సువాసిని పూజ జరుగుతోంది అనసూయా స్వరూపంగాను. ఇదే ఆవిడ గొప్పతనం. కాబట్టి రామ, నువ్వు ఇప్పుడు ఆ అనసూయ దగ్గరికి నువ్వు సీతమ్మని పంపించు. సీతమ్మ లోపలికి వెళ్ళి అనసూయమ్మతో మాట్లాడుతుంది అని అనసూయని పిలిచారు అత్రి మహర్షి. రామలక్ష్మణులు సీతమ్మ నమస్కారం చేశారు. ఆయన అన్నారు, అనసూయ సీతమ్మని లోపలికి తీసుకెళ్ళు అన్నారు. వాళ్ళిద్దరికీ తెలుసు ఏమివ్వాలో ఎందుకు ఇవ్వాలో, రామాయణాన్ని ఎలా తిప్పాలో ఋషులకి తెలుసు. కాబట్టి ఇప్పుడు అనసూయమ్మ సీతమ్మని తీసుకుని లోపలికి వెళుతోంది. వెడుతున్న అనసూయమ్మ ఎలా ఉందో మనకి నిజంగా వాల్మీకి, అందుకు కదండి ఋషి రుణం వచ్చింది. అనసూయమ్మ ఎలా ఉండేదండి అన్నారనుకోండి, ఆవిడ వృద్ధురాలు అని మహర్షి చెప్పారు. ఎలా ఉందో మనం చూడ్డానికి వీలుగా లైవ్ టెలికాస్ట్ అంటారే, శాబ్దికమైన ప్రత్యక్ష ప్రసారం చేస్తారు మహర్షి. ఆయన అంటారు, శిథిలాం ఫలితాం వృద్ధాం జరా పాండురమూర్ధజాం సతతం వేపమానాంగీం ప్రవాతే కదలీయథ. ఆవిడ శిథిలాం, శరీరమంతా శిథిలమైపోయింది. ఫలితాం, ఆ తల్లి ఒళ్ళంతా ముడతలు పడిపోయింది. వృద్ధాం, వృద్ధురాలైపోయింది. జరాపాండురమూర్ధజాం, వృద్ధాప్యం చేత ఆవిడ తలంతా నెరిసిపోయి ముగ్గుబుట్టు అయిపోయింది, పెద్దదైపోయింది, పెద్ద ముత్తైదువ. సతతం వేపమానాంగీం, ఆవిడ ఇలా వణికిపోతోంది చేతులవిని. ప్రమాతే కదలీయథ, గాలి వేస్తే అరిటి చెట్టు ఎలా కదిలిపోతుందో అలా కదిలిపోతోంది. అటువంటి తల్లి బయటికి వచ్చి సీతమ్మ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. లోపలికి వెళ్ళిన సీతమ్మ అనసూయమ్మ ఏం మాట్లాడుకున్నారో మనకి వెంటనే కెమెరా అటు తిప్పుతారు మహర్షి. అది రామాయణానికి గొప్పతనం. నేను అదే ఏకాంతంగా చదవండి రామాయణాన్ని మామూలుగా చదవకండి అని నేను అంటాను.
మీరు దాన్ని అలా చూస్తుంటే మీకు ఇక్కడ రామాయణం కదిలేటట్టుగా ఆయన రచన చేశారు. ఇప్పుడు మీ సంతోషం ఎవరి మీద ఉంటుంది ఇంత చెప్పాక? సీతమ్మ అనసూయమ్మ ఏం మాట్లాడుకుంటున్నారో లోపలని ఉంటుంది, బయట అత్రి రామలక్ష్మణులు ఏం మాట్లాడుకుంటున్నారో అని మీకు ఉండదు. వెంటనే కెమెరా అటు తిప్పుతారు మహర్షి. కెమెరా అటు తిప్పుతారంటే నా ఉద్దేశం ఆయన యొక్క ఘంటం అటు తిరుగుతుంది. మీరు ఆ శ్లోకంలో ఆ శబ్దంలో దర్శనం చేయొచ్చు. అభివాద్యత వైదేహి తాపసీం తామనందితాం బద్ధాంజలి పుటా హృష్ట పర్యపృచ్ఛదనామయం. లోపలికి వెళ్ళినటువంటి సీతమ్మ అంజలి ఘటించింది. ఇలా అంజలి ఘటించి రెండు చేతులతో శిరస్సు ఉంచి నమస్కరించి ఆ తల్లిని తాపసీం అనిందితాం, అనిందత అంటే స్వచ్ఛమైన చరిత్ర కలిగిన అనసూయకి నమస్కారం చేసింది. వెంటనే అనసూయమ్మంది, ఇంకా ఏమీ పెద్ద హడావిడేం లేదండి, వెంటనే ఎవడో మాట అంది. తత సీతాం మహాభాగాం దృష్ట్వా తాం ధర్మచారిణీం స్వాంత్యయంత్య బ్రవీత్ హృష్ట దిష్ట్యా ధర్మమవేక్షసే. చాలా సంతోషించినటువంటి మనస్సుతో అనసూయమ్మ ఇలా చూసిందట సీతమ్మ వంక. దేనికి సంతోషం? నమస్కారం చేసిందనే కాదుట. మహర్షి ఎందుకు అనసూయమ్మ సంతోషించిందో చెప్తున్నారు. దిష్ట్యా ధర్మమవేక్షసే, ధర్మాన్ని పట్టుకున్నావు కనుక. అమ్మా నువ్వు ధర్మాన్ని పట్టుకున్నావమ్మా సీతమ్మ, నాకు ఇది సంతోషం వేస్తోందమ్మా అంది. ఏమిటి సీతమ్మ పట్టుకున్న ధర్మం? వెంటనే చెప్తోంది ఆవిడ. త్యక్త్వా జ్ఞాతి జనం సీతే మానమృద్ధించ భామిని అవరుద్ధం వనే రామం దిష్ట్యాత్వం అనుగచ్చసి. నువ్వు జ్ఞాతి జనాన్ని విడిచిపెట్టావు. మీ మామగారు 2 వరాలిచ్చి కైకమ్మకి రాముణ్ణి అరణ్యవాసానికి వెళ్ళమని చెప్పగానే నా భర్తకి ఇంత కష్టపెట్టినటువంటి ఈ మామగారింట్లో నేనుండి ఈయనకి సేవలు ఎందుకు చెయ్యాలి? మీరు 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళి వచ్చి మీరు పట్టం కట్టుకున్న తర్వాత నేను వస్తాను, అప్పటి వరకు నేను పుట్టింట్లో ఉంటానని జనక మహారాజు గారి యొక్క కూతురు అయోనిజ అయినటువంటి సీతమ్మ అనుకుంటే అలా పుట్టింటికి వెళ్ళొచ్చు. లేదా నేను అరణ్యవాసానికి ఎక్కడ వస్తానండి, ఇక్కడ ఉంటానులేండి అని రాముడే అన్నాడు కనుక ఉండవని అక్కడ ఉండొచ్చు. జ్ఞాతి జనాన్ని విడిచిపెట్టి అక్కడా ఉండక ఇక్కడ ఉండక మానమృద్ధించ భామిని, ఐశ్వర్యాన్నంతటినీ కూడా విడిచిపెట్టేసి అహంకారాన్ని విడిచిపెట్టేసి రాముడి కన్నా ఒక విషయంలో సీతమ్మది ఒక మార్క్ ఎక్కువ, ఆవిడ అయోనిజ అయినా కూడా అవరుద్ధం వనే రామం, రాముడి వెనకాతల అడవికి వచ్చేసావు. దిష్ట్యాత్వం అనుగచ్చసి, రాముణ్ణి పట్టుకున్నావు, ధర్మాన్ని పట్టుకున్నావు, భర్తని అనుగమించావు. భర్త వెంట ఉండాలి ఆడది. భర్త వెనక ఉండడం, భర్తని అనుగమించడం కన్నా పూజ ఇంకొకటి లేదు. ఎన్ని పూజలు చేసి ఇది వదిలినా అది 0, అన్నీ వదిలి ఇది ఉంటే పూర్ణం అన్న ధర్మాన్ని పట్టుకున్నావు సీత. అందుకు నేను సంతోషిస్తున్నాను. సీతమ్మ, నేను నీతో ఒక మాట చెప్పనా? నగరస్థో వనస్థోవా పాపోవా యదివా శుభ యాసాం స్త్రీణాం ప్రియో భర్త తాసాం లోకా మహోదయా. భర్త నగరంలో ఉండని అరణ్యంలో ఉండని, పాపిష్టివాడు కానీ పుణ్యాత్ముడు కానీ, ఆడది భర్తని ఉపాసన చేస్తే చాలు, భర్తని అనుగమిస్తే చాలు, ఆమె సమస్తమైనటువంటి శ్రేయస్సుని పొందుతుంది. భర్త ఎటువంటి వాడన్న దాన్ని బట్టి అనుగమించడం గొప్పతనం కాదు, భర్తని అనుగమించడం గొప్పతనం. కాబట్టి నువ్వు అలా అనుగమించావు, ఆయన అరణ్యానికి వచ్చిన అనుగమించావు. దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. సీత, నీతో నేను ఒక మాట చెప్తాను, బాగా విను. భర్త అన్న మాటకి ఒక గొప్ప నిర్వచనం చెప్పింది అనసూయమ్మ రామాయణంలో. నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం సర్వత్ర యోగ్యం వైదేహి తపః కృతమివావ్యయం. ఒక వ్యక్తి గొప్ప తపస్సు చేశాడు. ఇప్పుడు ఆయన గొప్ప తపోనిష్టాగరిష్ఠుడైనటువంటి వాడు అలా వెళ్ళిపోతున్నాడు. ఆయనకి ఆకలేసింది, అది ఎడారి, ఏమీ దొరకలేదు. ఇప్పుడు ఆయనకి ఏమీ దొరకలేదు కాబట్టి ఆయనకి ఏమైనా బాధ ఉంటుందా? ఆయన తన తపశ్శక్తి చేత ఆయన తలుచుకుంటే అక్కడికి నదిని తీసుకురాగలడు. ఆయన సాక్షాత్ అన్నపూర్ణమ్మని పిలిచి అన్నం వడ్డించుకుని తినగలడు. నిన్నను చూడలా భరద్వాజ మహర్షి తపశ్శక్తి ఏమిటో మీరు? తపశ్శక్తి తన నుంచి వేరుపడకుండా తనలోనే ఉండి తనని రక్షిస్తున్నట్టు భర్త అనేటటువంటి వాడు భార్యకి సిద్ధమైన తపస్సు లాంటి వాడు, అలా రక్షిస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళు ఆయన యొక్క అని కీర్తి పొందుతుంటావు. కాబట్టి అమ్మా,
భర్త అంటే అంత గొప్పవాడమ్మా. నత్వేమవగచ్చంతి గుణదోషమసస్వియ కామ వ్యక్తవ్య హృదయ భర్తృనాథాశ్చరంత్యాహ. కొంతమంది ఈ లోకంలో కామమునకు లొంగినటువంటి వారై భర్త మీద తాము అధికారమును చెలాయించాలని, భర్తని తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని, ఎప్పుడూ భర్త గురించినటువంటి విషయాలు తెలుసుకోవాలనేటటువంటి కుతూహలంతో ప్రవర్తిస్తూ తము యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి తామే ఏదో భర్తని చెప్పు చేతల్లో పెట్టుకుని నడిపించగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్నవారమని ప్రవర్తిస్తూ ఉంటారు. అది చాలా నింద్యమైనటువంటి పని. అలా ఉండకూడదమ్మా అని అనసూయమ్మ అంటూ, నువ్వు ఎప్పుడూ ఎలా ఉండాలని నేను ఆశీర్వచనం చేస్తున్నానో తెలుసా? తదేవమేనం తమనువ్రతా సతి పతివ్రతానాం సమయానువర్తిని భవస్వభర్తు సహధర్మచారిణి యశశ్చ ధర్మంచ తతస్సమాప్స్యసి. నీకు ఎన్నడూ కూడా రామునే అనుగమించేటటువంటి లక్షణము ప్రకాశించి ఉండుగాక. ఎన్నడూ నీవు పతివ్రతవై ఉందువు కాక. నీవు ఎప్పుడూ సహధర్మచారిణివై ఉందువు కాక. దాని వలన నీకు లోకంలో విశేషమైనటువంటి ధర్మావలంబకురాలవన్న కీర్తి ప్రకాశించుగాక. లోకంలో దాంపత్యము అంటే ఇంక ఎవ్వరిని చెప్పరు. వరుణ్ణి నారాయణుడిగా తీసుకొచ్చిన దాంపత్యం అంటే మాత్రం ఎలా బతకండి అని చెప్తారంటే సీతారాములే, సీతారాముల్లా బతకండి అంటారు. అంటే అంతగా ఒకరినొకరు అనుగమించిన వారై, ఒకరి మనసులో ఒకరుండి, ఆమెకు ఆయనకు అభేదమై ఇద్దరుగా తిరుగుతున్న ఒక్కరై బతకినటువంటి స్థితికి సీతారాముల దాంపత్యం పరాకాష్ఠగా ప్రతీకగా నిలబడుతుంది. కాబట్టి అనసూయమ్మ ఈ మాట చెప్పి సంతోషిస్తే సీతమ్మంది, అమ్మా నైతదాశ్చర్యమార్యాయ యన్మాం తమభిభాషసే విదితుం తు మహాప్యేతత్ మమాప్యేతత్ యథా నార్యాః పతిర్గురుః. తల్లి, నీవు ఇంత మహాపతివ్రతవి కాబట్టి ఇటువంటి మాటలు చెప్పడం ఆశ్చర్యం లేదమ్మా. కానీ అమ్మా, నాకు కూడా ఈ విషయంలో మంచి పూనిక ఉంది. యథా నార్యాః పతిర్గురుః. పతి అనేటటువంటి వాణ్ణి ఎప్పుడూ ఆడది అనుగమించాలి అనేటటువంటి విషయంలో నేను పూనిక ఉన్నదానను. అమ్మా, లోకంలో గుణములు లేనటువంటి వాణ్ణి కూడా అనుగమించేటటువంటి వాళ్ళు ఉన్నారు పతివ్రతలై. తన కళ్ళెదుట వేరొక భార్యతో క్రీడిస్తున్నటువంటి వాణ్ణి కూడా క్షమించగలిగినటువంటి భార్యలు ఉన్నారు. లేదా మీకు రామాయణంలో ఏదైనా మండోదరి కనపడదా? మండోదరి పతివ్రత కాదా? మహాపతివ్రత. అమ్మ, వాళ్ళు గొప్ప తప్ప నేను రాముణ్ణి అనుగమించడం పెద్ద గొప్పతనం ఏముందమ్మా? రాముడు ఎటువంటి వాడో తెలుసా? కిం పునర్యో గుణశిలాఖ్య సానుక్రోశో జితేంద్రియ స్థిరానురాగో ధర్మాత్మ మాతృవత్ పితృవత్ ప్రియ. అమ్మా, ఎన్ని గుణములున్నాయమ్మా మహానుభావుడికి! ఇంద్రియములను జయించినటువంటి వాడమ్మా, దయాళువమ్మా, స్థిరమైన అనురాగం ఉన్నవాడమ్మా. కొన్నాళ్ళు ఈ భార్య యందు అనురాగంతో ఉండి రేపొద్దున ఇంకో భార్యని స్వీకరించేటటువంటి లక్షణం ఉన్నవాడు కాదమ్మా ఆయన. స్థిరమైన అనురాగం ఉన్నవాడమ్మా. మాతృవత్ పితృవత్ ప్రియ. ఆయన తల్లి తండ్రి యందు ప్రేమ ఎలా ఉంటుందో నాకు రాముని యందు ప్రీతి అలా ఉంది, ప్రేమ అలా ఉంది. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ మాటలకు అర్థం. ఇవాళ ద మోస్ట్ డిస్టార్టెడ్ వర్డ్ ప్రేమ అంటే, నేను ఆంగ్ల భాష ఉపయోగించానని మన్నించండి, అంతగా ఏ పదము కూడా లోకంలో తప్పుగా వాడబడనటువంటి మాట ఏదైనా ఉంటే ప్రేమ అన్న మాటే. ప్రేమ అన్న మాటని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడేస్తున్నారు. కామము అన్న మాటని చెప్పవలసిన చోట అది చెప్పకుండా ప్రేమ అన్న మాటతో దాన్ని పూర్ణ చేస్తున్నారు. మీరు మాటని కానీ ఒక చోట చెప్పవలసిన దాన్ని ఇంకొక మాట పెట్టేస్తే జీవితాలు పడిపోతాయి. తెలుసా అండి? ఎందుకో తెలుసా? ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటంటే, ప్రతిఫలాన్ని అపేక్షించకుండా అవతలి వ్యక్తి యొక్క అభ్యున్నతిని చిట్ట చివరి శ్వాస వరకు కోరుతూ వారి అభ్యున్నత కొరకు తన జీవితాన్ని కూడా పరిత్యజించగలిగినటువంటి స్థితి ఉన్నటువంటి వ్యక్తికి ప్రేమ కలిగిన వాడు అని పిలుస్తారు. ఇది ఎవరికి చెల్లుతుందంటే తల్లికి, తండ్రికి, గురువుకి, భర్తకి, వీళ్ళకి చెందుతుంది. ఎందుకనంటే ఒక తల్లి బిడ్డను ఎందుకు ప్రేమిస్తుంది?
కడుపులో ఎందుకు పెట్టుకుంది? వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వెళ్ళిపోతున్నటువంటి చంటి పిల్లవాడు ఏడిస్తే, నిన్నగాక మొన్న పెళ్ళైనటువంటి యవ్వనంలో ఉన్న తల్లి పిల్లవాడు ఏడిస్తే ఏడిచాడు కానీ ఇంతమంది మగవాళ్ల మధ్యలో నేను నా స్తన్యం ఇవ్వను అనకుండా, వాడు ప్రాణం ఎక్కడ పోతుందోనే అంతమంది మగవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా స్తన్యం ఇచ్చి పిల్లాడిని ఎందుకు పోషిస్తోంది? పిల్లవాడి మలమూత్రాలు ఎందుకు ఎత్తుతోంది? తన నెత్తుటిని పాలగా మార్చి పిల్లవాడికి ఎందుకు పడుతోంది? వాడు ఏడిస్తే వాడి చెవిలో చీమ దూరిందని ఏ భాష చేత తెలుసుకుంటోంది? ఇది అమ్మతనం. ఈ అమ్మతనం ఉందే, ఈ అమ్మతనమే లోకంలో మొట్టమొదటి దైవస్వరూపంగా గుర్తింపబడి గౌరవింపబడింది. ఈ అమ్మ ప్రాణం పోయేటప్పుడు ఆఖరణ కూడా ఆ కొడుకును ఒకసారి చూసి చచ్చిపోవాలనుకుంటుంది. ఆ కొడుకు ఒళ్ళో తలపెట్టుకు చచ్చిపోవాలనుకుంటుంది. కట్టుకున్నవాడున్నా వాడు కొరివి పెడితే బాగుండు అనుకుంటుంది. వాడు వైద్యం చేయించకపోయినా, ఎందుకమ్మా వాడు అన్నం పెట్టాడా వైద్యం చేయించాడా, ఆ పిల్లవాడు నాశనం అయిపోతాడమ్మా అన్నారనుకోండి ఎవరైనా, వద్దమ్మా అంత మాట అనకండి అమ్మా, వాడలా 10 కాలాలు బతకనివ్వండి, అంతేకాని నాకు అన్నం పెట్టకపోతే ఏమిటి, పెద్దదాన్ని అయిపోయిన ఎన్నాళ్ళు ఉంటాను, ఇవాళ ఉంటాను రేపు పోతాను, వృద్ధిలోకి రావలసిన వాడు వాడు అంటుంది. ఇది అమ్మ అంటుంది. నాన్నగారు అంటారు, గురువుగారు అంటారు. దీనికి ప్రేమ అని పేరు. అంతేకాని ఓ తల్లి తండ్రి కష్టపడి తన కడుపున ఒక అందమైన పిల్ల పుట్టింది, దాన్ని కన్యాదానం చేసి దాని జీవితాన్ని అభ్యున్నతిలోకి తీసుకొద్దామని నిరంతరం కలలు వాళ్ళు కంటే, నీ సొత్తులా నువ్వు ఎక్కడో ఆ పిల్లని చూసి అయితే నాది కావాలి లేకపోతే ఎవరికో కాకూడదని నువ్వు ఆమె మీద యాసిడ్ పోసి ప్రేమ అని పిలవడం నీ కామానికి పరాకాష్ట తప్ప ప్రేమ ఎలా అయింది? ప్రేమ అన్న మాట వక్రంగా వాడకూడని రీతిలో వాడబడుతోంది. వాడి పాడు చేస్తున్నారు. ఇవాళ పిల్లలది కాదు తప్పు, పెద్దలదే తప్పు. ఇవ్వకూడని మాట మీరు అందించేశారు పిల్లలకి. వాడు ఆ మాట వాడుతున్నాడు. నేను కామించాననమని చెప్పండి వాడిని. మరి చెప్పలేడు, సిగ్గుపడతాడు. కామించడం అంటే ఏమిటో తెలుసా అండి? కోరడం, నాకే దక్కాలని అడగడం, దక్కకపోతే వ్యగ్రత కలగడం, దానికి కామం అని పేరు. అందుకే కామం పక్కన చెల్లెలు క్రోధం ఉంటుంది. ఎప్పుడు తీరితే తృప్తి, తీరకపోతే కోపం, రెండు ఉంటాయి. ప్రేమ అలా కాదు. వాడు చూశాడు సంతోషం, చూడలేదు సంతోషం, రెండిటికీ ఆశీర్వచనమే. ప్రేమని పట్టుకెళ్ళి కామం దగ్గర ప్రేమ వాడతావా? నువ్వు వాడి ఎన్ని లక్షల కుటుంబాల్లో అగ్నిహోత్రం పోసేసావు. నేను అందుకే మనవి చేస్తున్నాను, రచయితలు తమ బాధ్యతలు గుర్తించవలసి ఉంటుంది. చేతికి కలం ఉందని ఇష్టం వచ్చినట్టు పదాలు వాడి యువతరాన్ని పాడు చేసే అధికారం ఎవరికి లేదు. నేను ఈ మాట అంటే నాకు ఒక సినీ రచయిత ఫోన్ చేశాడు ఒకప్పుడు. కోటేశ్వరారు మీరు అన్న మాటలు నా హృదయాన్ని తాకాయి, నేను కొన్ని చాట్ల అలా రాశాను, నన్ను మీరు క్షమించండి అన్నాడు. నేను ఎంత సంతోషించానో నిజంగా. ఆయన ఉదారుడు, సంస్కృతి ఉన్నవాడు. నేను చాలా సంతోషించాను. తప్పు చేయడం గొప్ప కాదు, తప్పు దిద్దుకోవడానికి సిద్ధపడడం గొప్ప. కాబట్టి ఆ తల్లి సీతమ్మ అంటోంది, అమ్మా యావృత్తిం వర్తతే రామ కౌసల్యాయాం మహాబల తమేవ నృపనారీణాం అన్యాసామపి వర్తతే. నా భర్త ఎంత గొప్పవాడో తెలుసా అమ్మా? ఎప్పుడైనా దశరథ మహారాజు గారు తన భార్య అయినటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయిని ఎంత ప్రేమగా చూసుకుని ఈ పిల్లలు పుట్టడానికి వాళ్ళని క్షేత్రములుగా స్వీకరించాడో, ఆ కన్నతల్లి అయినటువంటి కౌసల్యాదేవి పట్ల ఎటువంటి ప్రేమ చూపిస్తాడో ఆమెని క్షేత్రముగా రాముడు పుట్టాడు. కానీ తను పుట్టకపోయినా వారి కడుపుల యందు తండ్రి గారికి క్షేత్రములు కనుక, తండ్రి గారి భార్యలు కనుక, తండ్రి గారి భార్యలన్న కారణం చేత కౌసల్యని ఎలా గౌరవించాడో మిగిలిన రాణుల్ని కూడా నా భర్త అంత తల్లి రూపంగా గౌరవించాడమ్మా. అంత గొప్పవాడు నా భర్త. సగృదృష్టాస్వపి స్త్రీషు నృపేణ నృపవత్సల మాతృవద్వర్తతే వీరో మానముత్సృజ్య ధర్మవిత్. శ్రీరాముడు ఎంత ధర్మము కలిగిన వాడంటే, దశరథ మహారాజు గారు దక్షిణ నాయకుడు, 350 మంది రాణులు ఉన్నారు ఆయనకి. మామగారైనటువంటి దశరథుడు ఎవరెవరిని అనురాగపు చూపులతో చూసి భార్యాస్థానంలో నించోపెట్టాడో వాళ్ళ యొక్క అందాల్ని మా రాముడు ఎప్పుడూ చూడలేదు. ఇంత అందగత్తె కాబట్టే మా నాన్నగారికి రాణి కాగలిగింది అన్న మాట అనలేదు. ఈమె మా తల్లిగారు కాబట్టి నా చేత నమస్కారం అన్నాడు. ఇది రాముని యొక్క సౌశీల్యం. నాకు తల్లి అరణ్యానికి బయలుదేరేటప్పుడు మా అత్తగారు కౌసల్య చెప్పింది, ఆగచ్చత్యాంశ్చ విజనం వనమేవం భయావహం సమాహితం మే శ్రశ్రాచ
హృదయే తద్ధృతం మహత్. నేను అరణ్యానికి వచ్చేటప్పుడు మా అత్తగారు భర్తతో ఎలా ప్రవర్తించాలని చెప్పిందో అవన్నీ నా మనసులో ఉన్నాయమ్మా. ఒక అత్తగారి పట్ల ఎంత గౌరవంతో కోడలు మాట్లాడాలో రామాయణం మనకి నేర్పుతుంది. అందుకే మీతో నేను మనవి చేసింది, ధర్మశాస్త్రాలు స్మృతులు వేదం ఇవాళ చదవగలమా అంటే పక్కన పెట్టండి, రామాయణ కావ్యం చదవండి. అన్నిటి సారాంశం అది, వేదోపబృంహణం మీకు నేర్పుతుంది. ప్రవర్తన ఎక్కడ ఎలా ఉండాలో మనకి నేర్పుతుంది. అత్తగారు చెప్తే సరిపోయిందా? ఆడపిల్ల, ఈడపిల్ల కాదు, ఇక్కడ పుట్టిన పిల్ల ఇంకో వంశాన్ని ఉద్ధరించడానికి ఎడుతుంది వాళ్ళ ఇంటికి. ఆ పిల్ల అక్కడ ఐశ్వర్యాన్ని వృద్ధి చేయడానికి, ఆ వంశాన్ని వృద్ధి చేయడానికి ఇక్కడ శిక్షణ ఇవ్వబడాలి. తల్లి ఏం చెప్పింది సీతమ్మకి మరి? ప్రాణిప్రదాన కాలేచ యత్ పురాత్వగ్ని సన్నిధౌ అనుశిష్టా జనన్యాస్మి వాక్యం తదపి మే ధృతం. అమ్మా, మా అమ్మ ఉందే, ఆవిడ అమ్మ అంటే ఆవిడ అయోనిజ, కానీ జనకుని జ్యేష్ఠపత్ని. మా అమ్మ నేను పుట్టింట్లో ఉన్నప్పుడు అత్తవారింట్లో ఎలా ఉండాలో నాకు నేర్పింది. అది ఎక్కడ వరకు నేర్పిందో తెలుసా అమ్మా? పెళ్లి చేస్తున్నప్పుడు, అగ్నిహోత్రం జరుగుతున్నప్పుడు కూడా నువ్వు నీ భర్తని అనుగమించాలి, అత్తమామల్ని గౌరవించాలి చెప్తూనే ఉంది. ఎక్కడి వరకు? పురాత్వగ్ని సన్నిధౌ, అగ్ని సన్నిధిలో కూడా. పాణిప్రదాన కాలేచ, నా చెయ్యి రాముడి చేతిలో పెడుతున్న సుముహూర్త సమయంలో కూడా మీ ఇద్దరూ కలిసి బతకాలి. అతన్ని అనుగమించు, అతని మనసు నీ మనసు ఒకటి కావాలి తప్ప ఎన్నడూ మీ ఇద్దరూ రెండుగా ఉండకూడదు, ఒకటిగా బతకండి అని 1కి 10 మాటలు మా అమ్మ నాకు నేర్పిందమ్మా. అటువంటి తల్లి దగ్గర శిక్షణ పొందానమ్మా నేను. తన కీర్తి ఎక్కడి నుంచి వచ్చిందో నేర్పుతోంది. పరోక్షంగా అనసూయమ్మ, సీతమ్మ ఈ జాతికి నేర్పుతున్నారు. ఒక ఆడపిల్ల అత్తవారింట్లో ఎలా బతకాలో నేర్పవలసిన బాధ్యత తల్లిదండ్రులది. అయిందానికి కాందానికి జోక్యం చేసుకుని ప్రతిదానికి అత్తవారింటి విషయాలు కనుక్కుని వాళ్ళ నుంచి ఆడపిల్లని వేరు చేసే ప్రయత్నం పుట్టింటి వారు చెయ్యకూడదు. అక్కడ అత్తిపోయేటట్టుగా తల్లిదండ్రులు నేర్పాలి. ఇది నాకు నా తల్లి నేర్పింది. పాణిప్రదాన కాలేచ యత్పురాత్వగ్ని సన్నిధౌ అనుశిష్టా జనన్యాస్మి వాక్యం తదపి మే ధృతం. నన్ను బాగా మీరు అర్థం చేసుకోండి. నేను ఎవరినీ తక్కువ చేయట్లేదు, ఎవరినీ ఎక్కువ చేయట్లేదు. పురుషుడు ఎక్కువ కాడు, స్త్రీ తక్కువ కాదు. అసలు ఆ మాటకు వస్తే నా మొదటి నమస్కారం ఆడదానికి. ఎందుకంటే తల్లి జన్మ ఇచ్చింది కాబట్టి ఈ శరీరం ఉంది. నేను చెప్పడం ఏంటంటే, శాస్త్రాలు చెప్పాయి పురుషుడు నేల మీద పడి నమస్కారం చేయాలి, ఆడది అలా పడక్కర్లేదని చెప్పారు. ఎందుకు పడక్కర్లేదని అడిగారు. ఏ స్థానంలోంచి నువ్వు జన్మ పొందావో, ఏ 2 స్థానముల దగ్గర బతికుండడానికి పాలు తాగావో ఆ 2 గౌరవింపబడాలి, అవి నేలని తగలక్కర్లేదన్నారు. అందుకే ఆడది నేల మీద పడి నమస్కారం చేయదు. ఆడదానికి శాస్త్రాలు అంత పెద్దపీట వేసి గౌరవించాయి. నేను గౌరవించడం ఏంటి? శాస్త్రం నమ్మాను కాబట్టి నేను గౌరవిస్తున్నాను. కాబట్టి స్త్రీకి సనాతన ధర్మంలో, స్మృతిలో, శాస్త్రంలో వేసినంత పెద్దపీట బహుశా ఎక్కడా ఎవ్వరూ వెయ్యరు. నీకు చేత కాకపోతే, నువ్వు పురాణం చదవకపోతే, నువ్వు కావ్యాలు చదవకపోతే నీకు ఇంకోలా కనపడచ్చు. నువ్వు చదివితే ఆ మాట నువ్వు అనలేవు. కాబట్టి సీతమ్మంది, అమ్మ నాకు నేర్పిందమ్మా మా అమ్మ. నవీకృతంతు తత్సర్వం వాక్యైస్తే ధర్మచారిణి పతి శుశ్రూషణాం నార్యా తపో నాణ్య విధీయతే. అమ్మ నాకు ఒక విషయం బాగా తెలుసు. ఏమిటో తెలుసా? అసలు ఆడది ప్రత్యేకంగా తపస్సు అనేటటువంటిది వేరే చెయ్యక్కర్లేదు. ఎందుకో తెలుసా? ఆయన గాయత్రి చేసుకోవాలి, సంధ్యావందనం చేసుకోవాలి. ఆయన సంధ్యావందనానికి స్నానం చేశాక నీళ్ళెట్టింది, అయిపోయింది ఆవిడ తపస్సు. ఆయన చేసిన గాయత్రిలో సగం ఈవిడికి వేసేశారు. ఆయన జపం చేసుకుని వచ్చి భోజనానికి కూర్చున్నాడు, ఆయనకి అన్నం వండి పెట్టింది, ఆయన చేసిన పూజలో సగం ఈవిడికి వేసేశారు. ఆయన ఓ దేవాలయం కట్టడానికి విరాళం ఇచ్చాడు, అందులో సగం ఆవిడికి వేసేశారు. అందుకే ధర్మపత్ని సమేతస్య అంటే చాలు పడిపోయింది, అనకపోయినా పడిపోతుంది. ఎందుకో తెలుసా అండి? అలా ఓ దేవాలయం కట్టడానికి విరాళం ఇవ్వడానికి కావలసిన రీతిలో ద్రవ్యాన్ని ఆర్జన చెయ్యడానికి, పురుషుడు తిరగడానికి కావలసిన బలాన్ని సంతరింపజేయడానికి వంట చేసి పెట్టింది ప్రేమతో. కాబట్టి సగం ఫలితం ఆవిడికి వేశారు. కాబట్టమ్మా, ఆడదానికి తపస్సు అంటే భర్తని సంతోషంగా ఉంచడమే. ఇది లోకంలో ఎందుకు చెప్పారో తెలుసా అండి ఇంత గొప్ప మాట? భర్తకి శాంతి స్థానం భార్య, భార్యకి శాంతి స్థానం భర్త. బయట ఎన్ని ఇబ్బందులు కలగనివ్వండి, భార్య సంతోషంగా పలకరిస్తే ఆయన సంతోషిస్తాడు. ఆవిడ ఎంత దరిద్రంలో ఉండనివ్వండి, ఎంతమంది ఏమననివ్వండి, భర్త ఒక్కడు గుండెల్లో పెట్టుకున్నాడు అనుకోండి చాలు సంతోషంగా. దీనికి ఒక మాట చెప్తుంటారు పెద్దలు,
సముద్రం లోపలికి వెళ్ళి జాలరులో 6 నెలలకోసారి ముత్యాలన్నీ ఏరి జాగ్రత్తగా పట్టుకొచ్చి భార్యల మెళ్ళల్లో వేసేవారట. ఒక జాలరి వెళ్ళేవాడు కాదుట. ఆ ఒడ్డున ఉన్నటువంటి నత్తగుల్లలన్నీ ఏరి, శంఖాలు ఏరి, దండలు గుచ్చి భార్య మెళ్ళలో వేశాట. ఇన్ని నగలు వేసినటువంటి వాళ్ళకన్నా నత్తగుల్లలును శంఖాలు వేసుకున్నటువంటి ఈవిడలో ఎక్కువ తేజస్సు ఉండేదిట. ఎందుకని అడిగారట. రోజు మా ఆయనకి నేను ఎదురుగుండా ఉండి కనపడి నా ముఖం చూస్తే ఆయన సంతోషిస్తారు, ఇంతకన్నా ఏం కావాలి? 6 నెలలు సముద్రంలోకి వెళ్ళి తెచ్చిన ముత్యాలు వేసుకుంటేనే తృప్తి, అందుకని ఈవిడ ముఖం ఎక్కువ శోభించింది అన్నారు. ఆవిడికి ఈయనకి ఆవిడ శాంతి స్థానాలు. ఆ శాంతి పాడు కాకుండా చూడాలి. కొత్తదనం శాంతి పాడవడానికి కారణం. ఎంతో కలిసి ఉంటాయి కుటుంబాలు. తెలిసి తెలియని తనంతో గబుక్కుని వచ్చి భార్య నేరం చెప్పింది అనుకోండి ఎవరి మీదో, ఏమిటండి మీ తమ్ముడు అలా మాట్లాడుతుంటాడు అస్తమానం, నా మనసు చిన్నబుచ్చుకుంటోంది అంటే, అతనికి అప్పటి వరకు తమ్ముడితో కలిసి ఉన్నవాడికి తమ్ముడి మీద కోపం వస్తుంది. అందుకే సన్నికళ్ళు తొక్కించి మంత్రం చెప్తారు పెళ్లిలో. అమ్మ, ఈ రాయి తొక్కినా, గౌరవించినా, పచ్చడి చేసినా, పసుపు కొమ్మెట్టినా ఎంత స్థిరంగా ఉందో, నువ్వు అత్తవారి ఇంట కూడా కొంచెం ఓర్చుకుని ఆ స్థిరభావంతో ఉండు, లేకపోతే గడపలు చాలా అయిపోతాయమ్మా. ఈ ఐకమత్యత విచ్ఛిన్నమైపోతుంది. నువ్వు కొంచెం గట్టిగా నిలబడితే కుటుంబాలు కలిసి ఉంటాయి అని ఉదార బుద్ధితో వేదం నేర్పుతుంది. ఆడపిల్లకి ఎంత నేర్పుతుందో మగపిల్లవాడికి అంతా నేర్పుతుంది. చూసమండి, అన్నీ మాకేనా అనకండి, మళ్ళీ అన్నీ నేర్పుతుంది. ఇప్పుడు నేను వివాహ మంత్ర ప్రాశస్త్యము అన్న విషయం మీద మాట్లాడటలేదు కాబట్టి నేను వాడి జోలికి ఎక్కువగా వెళ్ళటలేదు. కాబట్టి అమ్మా, నాకు ఈ విషయం తెలుసు. ఇలా పతిని నియమించినటువంటి సావిత్రి, రోహిణి మొదలైనటువంటి వాళ్ళు దేవలోకాల్ని చేరుకున్నారు అన్న విషయం కూడా నాకు తెలుసు అని ఆ తల్లి అంది. అమ్మా, నేను చాలా సంతోషించానంటే అనసూయమ్మంది, కింతే కరవాణి బ్రవీహిమే, నీకు ఒక వరం ఇద్దామనుకుంటున్నాను, ఏం వరం కావాలో కోరుకో, నీ మాటలకి సంతోషించాను సీతమ్మ అంది. అంటే ఆవిడంది, కృతమిత్యబ్రవీత్ సీత తపోబల సమన్వితాం. అమ్మా, నాకు ఇంకా వేరే కోరికలు ఏంటమ్మా, నాకు ఇంకా వేరే కోరికలు ఏమక్కర్లేదు, నువ్వు ఇంత మంచి మాటలు చెప్పావే అవే నాకు కోరిక. ఈ మంచి మాటలు వినాలని కోరుకోవాలి. కాబట్టి అమ్మా, ఇంత మంచి మాటలు చెప్పావు, ఇంకింతకన్నా వరం ఏమిటమ్మా, నాకేం అక్కర్లేదు అంటే ఆవిడంది, కాదు నేను ఏదో ఒకటి చేస్తే తప్ప నాకు తృప్తి లేదు. ఇదం దివ్యం వరం మాల్యం వస్త్రమాభరణాని చ అంగరాగంచ వైదేహీ మహార్షం చానులేపనం మయా దత్తమిదం సీతే తవ గాత్రాణి శోభయేత్ అనురూపమసంక్లిష్టం నిత్యమేవ భవిష్యతి అంగరాగేణ దివ్యేన లిప్తాంగీ జనకాత్మజే శోభయిష్యసి భర్తారం యథా శ్రీర్విష్ణుం అవ్యయం. ఎంత గొప్ప మాటలు వేసేస్తారండి మహర్షి నిజంగా. సీతమ్మ, నీకు నేను బట్టలు ఇస్తున్నాను, ఈ బట్టలు నలగవు. నీకు అంగరాగములు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడు శోభ తరగవు. అంగరాగములంటే శరీరముల యొక్క అంగముల యొక్క కాంతిని ఉద్దీపనం చేసేవి. ఇప్పుడు ఒక నుదురు ఉందనుకోండి, ఆ నుదురుగా అందం కన్నా నుదుటి మధ్యలో భ్రూమధ్యమునందు బొట్టుంచుకోండి, అందం దిగుణీకృతం అవుతుంది. ఎక్కడ ఏది పెట్టుకుంటే ఆ అంగములు శోభిస్తాయో దాన్ని అంగరాగం అంటారు. బొట్టు, చందనము ఇటువంటివి. అనులేపనము అంటే ఒంటికి రాసుకోవడం వల్ల శోభస్కరంగా ఉంటుంది. అంటే ఈ రోజుల్లో చెప్పాలంటే ఓ పౌడరు, ఫెయిర్ అండ్ లవ్లీ అనొచ్చేమో. కాబట్టి అంగరాగములు, అనులేపనములు ఇవి ఎప్పటికీ తరిగిపోయేవి కావు. ఓ గంట క్రితం రాసుకున్న పౌడర్ గంట పోయిన తర్వాత కుళ్ళుకంపు వస్తుంది. అలా కాదమ్మా, ఇవి రాసుకుంటే ఎప్పటికీ అలాగే ఉంటుంది సువాసన. అలా ఎలా ఉంటుంది? ఆవిడ తపశ్శక్తి అటువంటిది. కాబట్టి నేను ఇటువంటివి నీకు ఇస్తున్నాను, ఇవి నువ్వు ధరించి రాముడికి కనపడవు. భార్య అందానికి సంతోషించవలసినటువంటి అధికారం లోకంలో భర్తదొక్కడిదే. ఆమె యొక్క అదృష్టానికి సంతోషించగలిగినటువంటి సుసంపన్నమైన హృదయం బిడ్డలందరిది. అందుకే కదా మనకు అమ్మవారు 2 రూపాల్లో ఉంటుంది. శివకామ సుందరి, లలితా త్రిపుర సుందరి. శివకామ సుందరిగా ఉంటే శివుని మనసులో కామం కలిగించగలిగినటువంటి భార్య, ఆయనకొక్కరికే అందం. మనకో లలితా త్రిపుర సుందరి, లోకానికంతటికీ జగజ్జనని, మనకే అమ్మ, ఆయనకి భార్య అయిన అందగత్తె. ఇది ఈ హృదయం కనపడాలి. ఇప్పుడు ఎవరికి కనపడాలి? రామలక్ష్మణుల దగ్గరికి వెడితే రాముడు ఆవిణ్ణి చూస్తే నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర, లక్ష్మితో కూడిన నారాయణుడిగా కనపడాలి ఇప్పుడు ఆ ఆనందంతో. లక్ష్మణుడు, అమ్మ మా వదిన ఎంత అదృష్టాన్ని పొందిందో, మా వదినమ్మకి ఇంత అదృష్టం కలిగిందని వదిన పక్కన అమ్మ చేర్చి వదినమ్మ అని మా వదినమ్మ ఇవన్నీ రాసుకొని 10 కాలాలు 5వ తనంతో ఇలా ఉండాలని బిడ్డడు కోరుకున్నట్టు సంతోషించాలి సీతారాముల్ని చూసి. లక్ష్మీనారాయణులు
లక్ష్మణుడికి కనపడాలి. సీతమ్మని చూసి సంతోషించినటువంటి ఆ శోభని చూసి సంతోషించినటువంటి హృదయపు పొంగు రాముడి ముఖంలో కనపడాలి. ఇవి అలా కనపడ్డాయిట వాళ్ళ దగ్గర. మనం ఎలా బతకాలో నేర్పుతారు. ఓ దంపతులు వస్తుంటే వాళ్ళిద్దరినీ చూసి అబ్బా లక్ష్మీనారాయణుల్లా ఉన్నారని నువ్వు అనగలగాలి. కాకి ముక్కుకి దొండపండన్న మాట దంపతుల మధ్య అనకూడదు, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ అనకూడదు. ఆవిడ చాలా బాగుంటుంది కానండి ఆయన బాగుండడనో, ఆయన చాలా బాగుంటారు కానండి ఆవిడేం బాగుండదనో, అంత మహానుభావుడికి ఆవిడ భార్య ఏమిటండనో, ఆవిడికి ఈయన భర్త ఏమిటండనో ఎప్పుడూ అనకూడదు. ఎప్పుడూ దంపతుల మధ్యలో ఏమనాలంటే వారు ఒకరికొకరు తగినవారనే అనాలి. అందుకే శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తే పార్వతీదేవి గొప్ప పరమశివుడు గొప్ప అంటే కళాభ్యాం చూడాలంకృత చచికళాభ్యాం నిజితపఫలాభ్యాం అంటారు. ఒకరికొకరు ఒకరి తపస్సుకొకరు ఫలమైన వారంటారు. రుక్మిణీ కళ్యాణం చేస్తే పోతన గారు తగునీ చక్రి విదర్భరాజతకుం తథ్యంబు వైదర్భయుం తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యమీ ఇద్దరిన్ తగులం గట్టిన బ్రహ్మ నెర్పరి కదా దర్పాహ తారాతి అయి అంటారు. ఒకరికొకరు తగిన వారంటారు. పెద్దలైన వారు అలా మాట్లాడతారు. పెద్దరికం లేని చిన్న మనసులు లేకి మనసులు ఇంకోలా మాట్లాడతాయి. నీ మనసుని నువ్వు సుసంపన్నం చేసుకోవాలి. ఈ విషయాన్ని మనకి నేర్పుతుంది రామాయణం. కాబట్టి ఇప్పుడు సీతమ్మ తల్లి ఎంతో సంతోషంతో ఆ బట్టలు కట్టుకుని ఆ అంగరాగములు రాసుకుని ఆ అనసూయమ్మని సేవించింది. సేవించిన తరువాత అనసూయమ్మంది నీ కళ్యాణం గురించి నేనేదో విన్నాను, చాలా గొప్పగా చెప్తారు, ఏది ఓసారి నీ కళ్యాణ ఘట్టం చెప్పండి. అప్పుడు చెప్తోంది కొన్ని రహస్యాల్ని. ఇవి బాలకాండలో మహర్షి చెప్పలేదు, ఇక్కడ చెప్తున్నారు. తస్య లాంగలహస్తస్య కర్షత క్షేత్రమండలం అహం కిలోత్థిత భిత్వా జగతీం నృపతేహే సుత. కొంతమంది ఏమంటారంటే ఏదో నాగటి చాలుకు దొరికింది, మందసంలో దొరికింది, పెట్టెలో దొరికింది అంటారు. సీతమ్మ అలా చెప్పలేదు. ఆవిడ ఏం చెప్పిందంటే మా తండ్రి గారు యజ్ఞం చేద్దామని భూమిని నాగలి చేత్తో పట్టుకుని దున్నుతూ విత్తనాల్ని చల్లుతున్నప్పుడు భూమి చీరుకున్న తర్వాత అందులోంచి నేను ఉద్ధిత పైకి ఇలా లేచాను అంది. ఆవిడ భూమిలోంచి పైకి లేచింది. సమాం దృష్ట్వా నరపతి ముష్టి విక్షేపతత్పర పాంసు కుంఠిత సర్వాంగీం జనకో విస్మితో భవత్. చేతిలో విత్తనాలు పట్టుకు చల్లుతున్న మా తండ్రి నాగటి చాలు ఆ గాడిలోంచి ఇలా పైకి లేచినటువంటి నా ఒళ్ళంతా మట్టితో ఉంటే గబగబా వచ్చి బిడ్డలు లేని జనకుడు నన్ను తీసుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. కూర్చోపెట్టుకుని మనసులో నన్ను కుమార్తెగా భావన చేశాడు. అనపత్యేన చ స్నేహాత్ అంకమారోప్య చ స్వయం మమేయం తనేయత్యుక్త్వా స్నేహోమగి నిపాతిత. నన్ను స్నేహంతో సంతోషంగా నన్ను కుమార్తెగా చూసి ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. కూర్చోపెట్టుకోగానే ఈమె ఆయన కుమార్తె ఏనా దొరికింది తప్ప అయోనిజ. అయోనిజ నరకాంత కాదు కదండి. సీతమ్మ నరకాంత కాదు, స్పష్టం. నరకాంత అయితే నరుడికి జన్మించాలి, నరుడికి జన్మించలేదుగా. అయోనిజ కాబట్టి నరకాంత మాత్రం కాదు. నరకాంత మాత్రం కాదు కాబట్టి యోని సంభవ కాదు కాబట్టి దేవతాకాంత. ఇప్పుడు ఈమె నాకు కూతురు అని నేను ఎలా చెప్పాలి సమాజంలో అంటే అశరీరవాణి పలికిందిట పైనుంచి. అంతరిక్షే చవాగుప్త అప్రతిమా మనుషీకిల ఏవమే తన్నరపతే ధర్మేణ తనయాతవా. ఈమె నరకాంత కాదు, ఈమె అయోనిజ. అయినా నీకే దొరకాలని నాగటి చాలు పెట్టి దున్నుతున్నప్పుడు భూమిని చీల్చుకుని భిత్వా అన్నారు. భూమిని చీల్చుకుని ఉద్ధిత పైకి లేచి నీకు కనపడి నీ ఒడి చేరింది కాబట్టి ఆమె నీకే దొరకాలని దొరికింది కాబట్టి ధర్మము వలన నీకే కుమార్తె. జనకునికి దొరికింది కాబట్టి జానకి అని నువ్వు పిలవచ్చు అన్నారు. అందుకునమ్మా నేను జనకుడికి కూతురుని అయ్యాను తప్ప ధర్మంలో నేను వీరికి కూతురునని చెప్పడం కుదరదు అంటే అన్యాపదేశంగా చెప్పేసింది. అసలు నేను నరకాంతన కాను, నేనే శ్రీ మహాలక్ష్మిని. తత ప్రహృష్టో ధర్మాత్మా పితామే మిథిలాధిప అవాప్తో విఫలాం బుద్ధిం మామవాప్య నరాధిప. మా నాన్నగారు చాలా సంతోషంగా నన్ను తీసుకెళ్లి పెంచి పెద్ద చేశారు. మా అమ్మగారు కూడా సంతోషించారు. కానీ మా నాన్నగారు ఎక్కడ బెంగ పెట్టుకున్నారో తెలుసా అమ్మ? అయోనిజాం హిమాం జ్ఞాత్వా నాధ్యగచ్చద్విచింతయన్ సదృశం చానురూపంచ మహీపాలపతిం మమ. అయోనిజ అయినటువంటి ఈ పిల్లకి నేను భర్తను ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎవరికిచ్చి పెళ్లి చేయాలి, ఎలా తెలుస్తుంది అని మా నాన్నగారు బెంగ పెట్టుకున్నారు. అందుకని శివధనస్సును అక్కడ పెట్టించాడమ్మా. ఎవడు శివధనస్సు ఎత్తాడో వాడే శివుడు. శివుడు విష్ణు సహస్రనామంలో విష్ణువుకి శివ అని నామం లేదు. శివుడు అంటే మంగళకరుడు. మంగళకరుడు అంటే ఎవరు?
మంగళములకు మంగళం ఏమిటంటే శివ అంటే బతికుండడమే శివ. లోపల ప్రాణం ఉంటే మంగళం, ప్రాణం లేకపోతే అమంగళం. కాబట్టి అంతటా వ్యాపించి లోపలికి కూడా వెళ్ళేటటువంటి వాయు రూపంలో ఉండే అంతటా పరివ్యాప్తమైనటువంటి రూపం విష్ణువు. అంతటా ఉన్నది ఆత్మ, ఆత్మగా ఉన్నది శివుడు. శివుడు విష్ణువు అభేదం. కాబట్టి శివ ధనస్సు ఎవరెక్కు పెడతారో వాడే ఈ సీతమ్మని భరించగలిగిన భర్త. విష్ణువు ఈ లోకంలో నరుడిగా జన్మించాడని గుర్తుపట్టాలంటే శివధనస్సు ఎక్కువ పెట్టాలని మిష పెట్టాలి. అందుకని నన్ను వీర్యశుల్కని చేశాడు మా నాన్న. స్వయంవరం ప్రకటించి ఎవరు శివధనస్సు ఎక్కువ పెడతారో వాళ్ళకిస్తాను అన్నాడు. మహాయజ్ఞే తదా తస్య వరుణేన మహాత్మన దత్తం ధనుర్వరం ప్రీత్య తూణీచ అక్షయ సాయకౌ. వరుణుడు ఇచ్చినటువంటి ఆ అక్షయబాణ తూణీరములు శివధనస్సు మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి ధనస్సు ఎక్కువ పెట్టిన వాడికి ఇస్తాను అన్నాడు. కానీ అమ్మా ఏమైందో తెలుసా? రామచంద్రమూర్తి వచ్చారు ఒకప్పుడు. వచ్చి ఈ శివధనస్సుని ఎక్కుపెట్టాడు. అప్పటికి లోకంలో కొన్ని కోట్ల మంది నన్ను భార్యని చేసుకోవాలని చూస్తున్నారు. ఎవరూ శివధనస్సుని ఎక్కుపెట్టలేదు, నేను ఎవరికి భార్యని కాలేదు. ఇప్పుడు రాముడు శివధనస్సు ఎక్కుపెడితే నన్ను ఇస్తానని మా నాన్నగారు అన్నారు. కాబట్టి రాముడు ఎంత సంతోషించాలి, యవ్వనంలో ఉన్న యువకుడైన రాముడు. అందులో సీతమ్మ స్వరూపం అంటే మాటలా జగదేక సుందరి ఆ తల్లి. అటువంటి తల్లిని తతోహం తత్ర రామాయ పిత్రా సత్యాభిసంధిన నిశ్చితా దాతుముద్యమ్య జలభాజనముత్తమం. శివధనుర్భంగం జరగగానే పిల్లనిచ్చేస్తానని మా నాన్నగారు ఒక స్వర్ణ కలశంలో నీళ్లు పట్టుకుని గబగబా వచ్చారు, నన్ను తీసుకొచ్చారు. సీత నిన్ను కన్యాదానం చేసేస్తున్నాను రాముడికి అన్నారు. అప్పుడు రాముడు ఏమన్నాడో తెలుసా అమ్మా? ఇవ్వడానికి నువ్వెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు? మా గురువు గారు విశ్వామిత్రుడు ధనస్సు ఎక్కువ పెట్టమన్నారు, ఎక్కువ పెట్టాను. నువ్వు ఎవరైనా ఎక్కువ పెడితే ఎక్కువ పెట్టండి అన్నావు, క్షత్రియుణ్ణి కాబట్టి ఎక్కువ పెట్టాను. ఇక పిల్లనివ్వడం అంటావా? నువ్వు ఇస్తానన్నావు, కానీ పుచ్చుకోవడానికి నేను ఒప్పుకోవద్దు. అది పుచ్చుకోవడానికి వస్తువు కాదు పిల్ల. ఇప్పుడు నేను పుచ్చుకున్న తర్వాత నా భార్య అవుతుంది. నా భార్య అయితే దశరథ మహారాజు గారికి కోడలవుతుంది. కోడలైతే ఆ వంశ గౌరవాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి వంశగౌరవాన్ని నిర్ణయించేటటువంటి కోడల స్థానంలో కూర్చోవలసిన వ్యక్తిని నిర్ణయించే అధికారం మా నాన్నగారిది. అంతేగాని ఇవ్వడానికి మీరెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు? మా నాన్నగారికి చెప్పండి, ఆయన వచ్చి చూసి రామా ఈ పిల్ల పెళ్ళలో తాళి కట్టు అంటే అప్పుడు కడతా, అప్పుడు పుచ్చుకుంటా పాణిగ్రహణం అన్నాడు మా ఆయన. దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చందం అయోధ్యాధిపతే ప్రభో. మా తండ్రి అయోధ్యాధిపతి దశరథుడు ఉన్నాడు, ఆయన కబురు చేయండి, ఆయన ఒప్పుకుంటే చేసుకుంటానన్నాడు మా ఆయన. ఇంకో ఆడదైతే ఇంత అందగత్తెని శివధనుర్భంగం అయింది, అయినా కూడా మా ఆయన మీనమేషాలు లెక్కెట్టాడు. వాళ్ళ నాన్నని అడుగుతానన్నాడు, ఈ పిచ్చి ప్రేమే కొంప ముంచింది, వరాలు ఇచ్చానని అరణ్యాలుగా పంపించాడు. మా ఆయనకి ఇప్పటికి బుద్ధి రాలేదు, ఇంకా నాన్న కూర్చెట్టుంది. సీతమ్మంది ఇప్పుడు కాదు, అప్పటి నుంచి మా ఆయనకి తండ్రి అంటే అంత ప్రేమ. పితృభక్తి పరాయణుడైనటువంటి భర్త నాకు దొరికినందుకు నేను గర్వపడిపోతున్నానమ్మా. ఈ కథ నీకొక్కదానికే చెప్పానమ్మా అంది సీతమ్మ. ఇది బాలకాండలో చెప్పలేదు మహర్షి. ఎందుకు చెప్పలేదంటే ఎక్కడ ఏ సమున్నత పాత్రకి చెప్పించాలో ఆ పాత్రకి చెప్పించాలి సీతమ్మతో. అనసూయమ్మ దొరికే వరకు ఈ కళ్యాణఘట్ట రహస్యాన్ని సీతమ్మ నోటి వెంట మహర్షి ఎవ్వరికి చెప్పించాల. అనసూయమ్మ కనపడ్డాక అనసూయమ్మకి చెప్పించారు. అంటే ఆవిడ వైభవం ఎంత గొప్పదో, అటువంటి అత్రి అనసూయమ్మ సంతానంలో పుట్టేటట్టుగా ఆత్రేయ గోత్రంలో పుట్టినవారు ఎంత అదృష్టవంతులో మీరు ఆలోచించెదరుగాక. కాబట్టి అలా అమ్మా మా వివాహమైంది అన్న తర్వాత ఆ వస్త్రాలు కట్టుకుంది. తల్లి ఎంతో సంతోషించింది. ఆనాడు అందరూ ఆనందపడ్డారు. ఆ రాత్రి అక్కడ నిద్ర చేశారు. మరునాడు ఉదయం అత్రి మహర్షి యొక్క అనుమతి తీసుకుని సీతారాములు లక్ష్మణ సహితుడై దట్టమైనటువంటి అరణ్యంలోకి ప్రవేశించి తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు అన్న మంగళకర వాక్కు దగ్గర అయోధ్యకాండని పూర్తి చేసి రేపటి సాయంకాలం అరణ్యకాండ ప్రవచనాన్ని ప్రారంభం చేస్తారు. ఎంత గొప్ప గొప్ప మహర్షులు! ఇక అరణ్యకాండే మహర్షి అలా రచన చేశారు. ఇప్పుడు అనసూయా స్వరూపంగా ఆసనం వేయండి అయ్యా, కుర్చీ వేయండి. కుర్చీ వేస్తే పాద ప్రక్షాళనకి పాత్ర పెట్టచ్చు. మీరు చక్కగా గమనించండి. ఇప్పుడు అనసూయా స్వరూపంగా తల్లిని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోపెట్టి సువాసిని పూజ యందు ఒక నియమం ఉంది. సువాసిని పూజ ఎప్పుడు పూర్తవుతుంది అని అడిగారు. సువాసిని పూజ పూర్తవ్వాలి అంటే జటాబంధనం వెయ్యాలి. జటాబంధనము అంటే జుత్తు ఇలా విడిపోయి ఉండకూడదు.
జటగా ఉన్నటువంటి జుత్తుకి ఇప్పటి రోజుల్లో అయితే దాన్ని ఏమిటంటారు, ఇలా పెట్టే రబ్బర్ బ్యాండ్ అంటారే, అలా ఉన్నదాంతో ఆ జుత్తు కట్టాలి. ఆ జుత్తు కట్టడం గొప్ప పూజ శాస్త్రంలో. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి అనసూయమ్మగా కూర్చోవడానికి యోగ్యురాలైన తల్లి, లేదా ఆమె అనసూయమ్మ ఒక ఘనాపాఠి గారి యొక్క ధర్మపత్ని, ఆ తల్లి ఇచ్చేశారు. ఆవిడ్ని తీసుకొచ్చి చక్కగా ఆ పూజ చేయిస్తారు. ఆవిడికి అంగరాగములు రాస్తారు, అంటే ఆవిడికి కూడా పౌడరు మొదలైనవి రాస్తారు. చక్కగా బొట్టు ఉంచుతారు, కాటుకు ఉంచుతారు. ప్రత్యక్ష నివేదన మంత్రంతో ఆవిడ చేతిలో పళ్ళు పెడతారు, ఆవిడ తింటారు. ఆవిడికి తాంబూలం ఇస్తారు. తాంబూలం చాలా గొప్ప సూచన ఐదోతనానికి. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో తాంబూలం మీద శ్లోకాలే చేసేసారు ఆయన. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి అంటూను. అందుకని ఆ తాంబూలం వేసుకుంటారు, ఆ జటాబంధనం పెడతారు, పువ్వులు పెడతారు, ఆవిడ కాళ్ళు కడుగుతారు, కాళ్ళు తుడుస్తారు. తర్వాత చక్కగా ఆవిడికి ఆ పాదములకు పారాణి పెడతారు. అప్పుడు ఆవిడికి పూజ చేస్తారు. అవన్నీ మీ అందరూ చూసి ఆనాడు సీతమ్మ ఎంతటి అనుగ్రహాన్ని పొందిందో మీ అందరూ కూడా అటువంటి అనుగ్రహాన్ని పొందండి. మనకి శాస్త్రంలో నియమం ఏమిటో తెలుసా అండి? 2 కారణముల చేత నాకు అక్కర్లేదు ఈ ఫలితాన్ని అని విడిచిపెట్టేసుకుంటారు. నాకు అక్కర్లేదండి ఇది చూసిన ఫలితం, దీన్ని నేను అంత చూడవలసిన విషయంగా భావించట్లేదు, ఆవిడంత పూజనీయురాలు కాదు, అనసూయమ్మని పూజించాలా, మేము అవమానిస్తాం అనాలంటే 2 పద్ధతులు చెప్తారు. ఒకటి, భక్తి ఉన్నా పూజ జరుగుతున్నప్పుడు పక్క వాళ్ళతో మాట్లాడితే మీరు ఎంత పుణ్యాన్ని చూసి పొందారో అది పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది. నేను ధర్మశాస్త్రం చెప్తున్నాను, అందుకే పూజలో మాట్లాడరు, కారణం అదే, పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది. 2, అటువంటి గొప్ప పూజ జరుగుతున్నప్పుడు నిలబడి ఉంటే అవమానించినట్టు లెక్క. అందుకే సభలో నిలబడరు. మీరు చూడండి, ప్రభువు సభ తీర్చి ఉంటే ఎక్కడ ఉచితమైన ఆసనములను అలంకరించిరి అంటారు. ఇక్కడ కూర్చోవడమా ఇక్కడ కూర్చోకపోవడమా అని ఉండదు, కూర్చుండిపోతారు తప్ప నిలబడి ఉండకూడదు. ఇది విన్నాక కూడా నిలబడితే దాని అర్థం ఏమిటనుకోవాలి నేను? అంటే అనసూయమ్మ పూజ పట్ల మాకు ఆ గౌరవం లేదయా నువ్వు చెప్తున్నావు కానీ అని వారు అంటున్నారని నేను గుర్తించవలసి ఉంటుంది. అలాంటి వారు ఈ సభలో ఉన్నారని నేను అనుకోవట్లేదు. కాబట్టి చోటు లేకపోతే వాళ్ళు ముందుకొచ్చి కూర్చోవడానికి అవకాశం ఇచ్చినాం. ఒకవేళ అక్కడ చోటు లేకపోతే మీరు యథేచ్ఛగా ముందుకొచ్చి కూర్చోవచ్చు నిలబడిన వారు, తప్ప ఎవరు నిలబడి మాత్రం ఉండకూడదు. ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి నియమాన్ని అనుసరించి 10 మాటలు రామనామం చెప్పేద్దాం. ఈలోగా తల్లిని తీసుకుని వస్తారు. ఏరండి ఆ తల్లి ఏరి? ఆవిడ్ని తీసుకొచ్చి కూర్చోబెట్టండి, మేము 11 మాటలు రామనామం చెప్పేస్తాం. ఈలోగా మంగళ వాయిద్యమా? అయితే 1 నిమిషం ఆగండి, నేను రామనామం చెప్పాక చెప్తా. కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, నీలమేఘ శ్యామలము నిర్మలము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జానకీ హృత్కమలమందున అలరుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, 3 నదులను దాటు వారికి మోక్షలక్ష్మియ రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, భక్తితో ప్రహ్లాదుడడిగిన వరములొసగెను రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఎందరో మహానుభావుల డెందమాయను రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పాలు మీగడ పంచదారల పక్వమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కుండలిని భేదించి చూచిన పండు వెన్నెల రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
మీరు ఒక్కసారి ఇలా రండి. ఇలా రండి. ఓం కేశవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకృష్ణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షరాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టందో భూతపిశాచా ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధినా బ్రహ్మకర్మ సమారభే. ఓం భూ ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపోహజ్యోతిర్థమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. మమ ఉపాత్త సమస్త దుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థమ శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానచార్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణాకావేర్యోర్మధ్యప్రదేశే భగవదాలయే భగవత్సన్నిధో అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ విరోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంతరతో చైత్రమాసే కృష్ణపక్షే త్రయోదశి
शुभयोरस्यां वासरः गुरुवासरे उत्तराभाद्रा नक्षत्रे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां वर्तमानायां शुभरतो श्रीपरमेश्वरमुद्दिश्य श्रीपरमेश्वर प्रीत्यर्थं श्रीमान् श्रीमतः बाभ्रेर्गोत्रोद्भवस्य रोहिणी नक्षत्रे वृषभराशिजारस्य श्रीहरिप्रसादरागुप्तनामधेयश्च ममान्कोणे धर्मवज्ञाः चित्ता नक्षत्रे तुलाराशौ जातायाः राजराजेश्वरी नामधेयवच्चाः सह कुटुम्बस्य सपुत्रिकस्य सपुत्रिकास्य सभ्रातृकस्य सबान्धवस्य सपरिवारस्य आस्तिकमहाजनानां क्षेमस्थैर्यधैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्ष चतुर्वेद फलपुरुषार्थसिद्ध्यर्थं सत्सन्तान सौभाग्याभिवृद्ध्यर्थं समस्तमङ्गलाभाप्त्यर्थं लोककल्याणार्थं श्रीमद् रामायण प्रवचनान्तर्गता अनुसूया स्वरूप सुवासिनी पूजां करिष्ये। तरंग कलशाराधनं करिष्ये। कलशंगंध विश्वाक्षरीर्भ्यर्ज कलशस्य मुखे विष्णुः कंठे रुद्रसमाश्रिताः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणाः स्मृताः कुक्षौरधाराद्वेप्तद्वैभावसुन्दरः अद्वैतोऽथ यजुर्वेदः सामवेदोऽक्षथर्वणः अङ्गैश्च धीराः सर्वे कलशाम्बुसमाश्रिताः ॐ मा कलशे शोधावति पवित्रे परिशिद्रे उक्थैर्यज्ञेषु वर्धते आपो वा इदकं सर्वं विश्वाभूतान्यापः प्राणावापः पशवः आपोऽन्नमापोऽमृतमापः विराडावस्वराडावच्छन्दागुष्याभो ज्योतिगुष्याभो यजुगुष्यावस्सत्यमापसर्वा देवता आपो भूर्भुवः सुवराप ॐ गंगे जैवने कृष्ण गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेर्यौ जलेऽस्मिन् सन्निधिं कुरु कावेरी तुङ्गभद्रा च कृष्णवेण्या च गौतमे भागीरथी जक्षाराः पञ्चगङ्गाः प्रकीर्तिताः आयान्तु श्री सुवासिनी देवी पूजार्थं दुर्दिक्षयकारकाः कलशोदकेन पूजा द्रव्याणि सम्प्रोक्ष्य देवीं पूजा द्रव्याणि आत्मानं च सम्प्रोक्ष्य ध्यानं सकुङ्कुमविलेपनावडिगजम्बिकस्तूरिकां समन्दासुदेक्षणां सचरजापभाषाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषां प्राञ्जपा कुसुमभासुराञ्जपविदो स्मरेतु अम्बिकाम् अनुसूया स्वरूपात्मक सुवासिन्यै नमः। ध्यायामि ध्यानं समर्पयामि। ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं ज्ञातवेदो महावः महापद्मवनान्तस्थे कारणानन्दविग्रहे सर्वभूतहिते माता येक्ष्यै हि परमेश्वरी सुवासिन्यै नमः। आवाहयामि ॐ तां महावहयातवेदो लक्ष्मीमनवगामिनीं यस्यां हिरण्यं विन्दे जङ्गमस्वं पुरुषामहम् सुवासिन्यै नमः। आसनं समर्पयामि। ॐ अश्वपूर्वामृतमध्याम् आसनं समर्पयामि। ॐ अश्वपूर्वामृतमध्याम् श्रियं देवीमपक्वये श्रीर्मा देवी दुषताम् पादयोः ॐ अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी दुषताम् नमस्ताम्राज चारुणाज च नमः शङ्गाज च पशुपतये च नम उग्राज च भीमाज च नमो अग्रे वधाज च दूरे वधाज च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराज नमः शम्भवे च मयस्कराज च नमः शिवाज च शिवतराज च पादयोः पाद्यं समर्पयामि। विश्वेश्वराज महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय स्वराज सदाशिवाय श्रीमन्महादेवाय नमः।
పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ మయోభువస్థానవోద్యే తథా మహేరణాయ చక్షసే గోవః శివతమోరసస్తస్య భాజయతే హనః విశతీరివ మాతరః తస్మా అరంగమామభో నిజన్వథా ఆపో జనయథా జనః సువాసిన్యై నమః పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి. ప్రోక్షణ చేసి కడిగేసేసి అవదకు అట్లా వస్త్రం వేసుకుని కొత్త గుడ్డ పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి. కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తత్పయంతీం పద్మే స్థితాం పద్మవహ్నాం తామిహోపహ్వయే శ్రియం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. జగదంబికాయై నమః. పుంసాం సర్వతో జయమంగళం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః येषामिन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो श्रीराघवम् दशरथात्मजमप्रमेयम् सीतापतिम् रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलाजताक्षम् रामम् निशाचर विनाशकरम् नमामि. हस्तयोः अर्घ्यम् समर्पयामि. वैदेही सहितम् सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाजयति प्रभञ्जनसुते तत्त्वम् मुनिभ्यः परम् व्याख्यान्तम् भरतादिभिः परिवृतम् रामम् भजे श्यामलम्. ताम् भद्विनीमीम् शरणमहम् प्रपद्ये लक्ष्मीर्मे नश्यताम् त्वामृणे. तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽध बिल्वः तस्य फलानि तपसानुदन्तुमाया याश्च बाह्या अलक्ष्मीः. सुवासिन्यै नमः. मुखे आचमनीयम् समर्पयामि स्नपयामि. मणिनासः हस्तयोः अर्घ्यमर्घ्यम् समर्पयामि. प्रियल्लोके देवदुष्टामुदाराम् ताम् पद्मिनीमीम् शरणमहम् प्रपद्ये लक्ष्मीर्मे नश्यताम् वृणे. मुखे आचमनीयम् समर्पयामि. तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽध बिल्वः तस्य फलानि तपसानुदन्तुमायान्तराजाश्च बाह्या लक्ष्मीः. आपोहिष्ठामयो भुवस्तानवोज्ये तथातना महेरणाय चक्षसे. पुष्पम् प्रोक्षणीयम् तस्य भाजयते हनः उशतीरिव मातरः तस्मा अरङ्गमामभोजस्य क्षयाय जिन्वथा आपो जनयथा जनः. सुवासिन्यै नमः. शुद्धोदकस्नानम् समर्पयामि. स्नानानन्तरम् समर्पयामि. वस्त्रं चीर लेची बोतु बेटी
ఓం సుమంగళీరిజం వధూరిమాగం సమేతమస్యతా సౌభాగ్యమస్యే దత్వాయాధాస్తం విపరేతనా పండు తాంబూలం పెట్టండి. ఓం సుమంగళీరిజం వధూరిమాగం సమేతమస్యతా సౌభాగ్యమస్యే దత్వాయాధాస్తనం విపరేతనా అనూసూయా స్వరూపాత్మక సువాసిన్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. ధారణానంతరం శుద్ధ ఆచమనిజం సమర్పయామి. ఓం మనసః కామమ పూజం వాచः సత్యమసీమహి పశూనాగం రూపమన్నస్య మయి శ్రేశ్రయతాం యశః. వివిధార్థం పుష్పాక్షరాన్ సమర్పయామి. ఓం కర్దమేన ప్రియా భూతామయీ సంభవ కర్దమా యం వాసుదేమే కులే మాతరం పద్మమాలినీం సర్వాభరణార్థం పుష్పాణీం సమర్పయామి. గంధం తీసుకోండి. పాదాభరణం సమర్పయామి. శ్రీ అనసూయాత్మీ స్వరూపా సువాసిన్యై నమః. పాదాభరణాని సమర్పయామి. ఓం హిరణ్యరూపస్స హిరణ్యసందృగపాన్నవాత్సేతు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనే నిషద్యా హిరణ్యదాత దత్యన్నమస్మై. పాదాభరణాన్యలంకృత్య ఓం హిరణ్యరూపస్స హిరణ్యసందృగపాన్నవాత్సేతు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనే నిషద్యా దత్యన్నమస్మై. పాదాభరణాని సమర్పయామి. భరణాని సమర్పయామి. హస్తాభరణాని సమర్పయామి. ఓం తత్సువర్ణగుం హిరణ్యమభవతు తత్సువర్ణస్య హిరణ్యస్య జన్మ య ఏవగుం సువర్ణస్య హిరణ్యస్య జన్మ వేద సువర్ణ ఆత్మనా భవతి. హస్తాభరణాని సమర్పయామి. పక్కన పెట్టేసుకోండి. కబరీబంధలంకారం సమర్పయామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. పాదాంగుళ్యాభరణాని సమర్పయామి. అనసూయామాతకు పాదాభరణాన్ని అలంకారం చేసి 5వ తన సూచనగా ఆ మట్టెలు పెడుతున్నారు. శ్రీ అనసూయాదేవ్యై నమః. హస్తాభరణాని సమర్పయామి. ఎక్కుతున్నాయమ్మా. చేతికి ఇచ్చేసి కబరీబంధాలంకారం సమర్పయామి. అలంకారం సమర్పయామి. సువాసినికి చేసేటటువంటి పూజలో అత్యంత గొప్పదిగా చెప్పబడేది కబరీబంధాలంకారమే. ఎందుచేతనంటే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఒక ప్రతిపాదన చేస్తారు. అమ్మవారి స్వరూపంలో కరచరణాదులతో ఉంటుంది కాబట్టి ముందు నుంచి దర్శనం చేసినప్పుడు మీకు అమ్మవారి దర్శనం చెప్పేటప్పుడు స్త్రీ స్వరూపంగా చెప్తాం కాబట్టి పైనుంచి కిందకి చెప్పాలి. అందుకే వ్యాసుడు కూడా లలితా సహస్రం పైనుంచి కిందకి చెప్తాడు.
అన్నీ మీరు దర్శనం చెయ్యొచ్చు, కానీ అమ్మవారి స్వరూపాన్ని కబరీబంధం మీకు దర్శనం కాదు. అంటే అమ్మవారి జుత్తుముడి వెనక్కి వెడితే కనపడుతుంది, మూర్తి యొక్క వెనక్కి మీరు వెళ్ళలేరు, కాబట్టి మీకు దర్శనం కాదు. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అని ఒక నామం లలితా సహస్రంలో. అమ్మవారి కేశపాశానికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటంటే, మామూలుగా లోకంలో అందరూ సుగంధ ద్రవ్యాన్ని కేశపాశానికి అలదుకుంటే సువాసన వస్తుంది. అమ్మవారి కేశపాశానికి ఉండేటటువంటి సువాసన సహజంగా ఉంటుంది. సహజంగా ఆవిడ యొక్క తల వెంట్రుకలకు ఉన్న వాసన ఎంత గొప్పదో చూడ్డం కోసమని స్వర్గలోకంలో ఉన్నటువంటి కల్పవృక్షాల యొక్క పువ్వులు ఎదురు చూస్తుంటాయిట. ఎప్పుడైనా ఒక్కసారి మమ్మల్ని తీసుకెళ్లి అమ్మవారి కొప్పులో పెడితే బాగుండు, ఆ కొప్పుకున్న సువాసన మేము చూస్తామని. ఎవరైతే అమ్మవారి కొప్పుని చూస్తారో వాళ్ళకి ధ్యానంలో చూసినా సరే, ధునోతుద్ధాంతం నస్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవసివే అని శంకర భగవత్పాదులు ధునోతుద్ధాంతం అంటూ మొదలు పెడతారు ఆ శ్లోకాన్ని. నల్లటి కబరీబంధాన్ని ఎవరు చూస్తారో వారికి వెంటనే అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. కంచికామకోటి పీఠానికి చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరుతో పరమాచార్య స్వామి వారి కాకుండా ఇంకో పీఠాధిపతి కూడా ఉండేవారు. ఆయన అమ్మవారికి పాలతో అభిషేకం చేసి కామాక్షి అమ్మవారిని ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం శిష్య సంచారం కోసం చెన్నై వెళ్ళారు. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో తలుపులు వేసేసేవారు చెన్నైకి రాత్రి. అమ్మవారు కల్లో కనపడి తన జుత్తు చూపించింది. పాలతో అభిషేకం చేసి వచ్చావు, జుత్తు చూడు ఎలా అట్టలు కట్టిందో, నువ్వు వచ్చి తొందరగా నాకు అభిషేకం చేయమని. ఆయన రాత్రికి రాత్రి బ్రిటిష్ గవర్నమెంట్ని అడిగితే వాళ్ళు మన మీద విశ్వాసంతో తలుపులు తీస్తే ఆయన కంచి వచ్చి అభిషేకం చేశారు. ఎనలేని ఐశ్వర్యం వచ్చి అమ్మవారి దేవాలయ విమానం అంతా పునర్నిర్మాణం చేశారు. అమ్మవారి కబరీబంధాన్ని చూడడం, అమ్మవారి కబరీబంధం కొప్పు ముడివేయడం, జటాబంధనం పెట్టడం, వెంటనే ఆ కబరీబంధాన్ని పుష్పాలతో అలంకరించాలి, 5వ తన సూచనగా. కాబట్టి చక్క అమ్మ పువ్వులు పెట్టారా, వెరీ గుడ్. ఇప్పుడు అంగరాగాన్ సమర్పయామి, ఆ తిలకం బొట్టు పెట్టండి అమ్మవారికి. ఓం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. శ్రీగంధాన్ ధారయామి. సింధూరం పాపట యొక్క ప్రారంభ భాగంలో పెట్టుకుంటారు. అమ్మ సువాసిని గురించి చెప్పినటువంటి విషయంలో పెద్దలు ఒక మాట అంటారు, అసలు ముందు ఇక్కడ బొట్టు పెట్టుకోవాలా ఇక్కడ బొట్టు పెట్టుకోవాలా అంటే, ఇక్కడ బొట్టు పెట్టుకోవడం ఆలస్యమైనా పర్వాలేదు, ఇక్కడ బొట్టు మాత్రం ముందు పెట్టుకోవాలి. ఎందుకో తెలుసా అండి, శంకరాచార్యులు వారు దాని మీద సౌందర్యలహరిలో శ్లోకమే చేశారు. తనోతు క్షేమం నస్తవవదన సౌందర్యలహరి అంటూ. ఆ పాపట తీసిన ప్రారంభ స్థానంలో కానీ బొట్టు పెట్టుకుంటే భర్తకి అభ్యున్నతి కలుగుతుంది. కాబట్టి సభర్తృక అని గుర్తు. ఇంత గొప్ప భర్తని పొందింది, ఇంతమంది పిల్లల్ని పొందింది, ఇంత కీర్తిని పొందింది, ఫలానా వారి కోడలు అని దృష్టి దోషం పోవడానికి లలాటమనందు బొట్టు పెట్టుకుంటారు. కాబట్టి సభర్తృక అంటే సువాసిని, 5వ తనంతో ఉన్న ఆడది పాపట ప్రారంభంలో బొట్టు పెట్టుకోకుండా ఎప్పుడూ ఉండకూడదు. కాబట్టి అది అమ్మవారి రూపంలో అనసూయమ్మకి సమర్పిస్తే ఆ ఇల్లు ఐశ్వర్యంతో పరిడవిల్లి ఆ ఆడదాని భర్తకి అన్ని విధాలా కార్యసానుకూలత కలుగుతుంది. అందుకనమ్మా చక్క మీరు అనసూయమ్మని సమర్పించి ఆ పాపట ప్రారంభమునందు సమర్పణం చేశారా. ఇప్పుడు అంగరాగాల్లో కంటికి కాటుక, నేత్రే కజ్జలం సమర్పయామి. అంగరాగం అమ్మవారికి ఆ పౌడర్ కొద్దిగా అలదుతారు. తర్వాత సుగంధ ద్రవ్యం, సుగంధ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం మాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. స్వయంగా లలితాపరాభట్టారిక స్వరూపం అనసూయమ్మనే ఇవాళ పూజ చేసినటువంటి అదృష్టం వెళ్ళి హరిప్రసాద్ గారి కోడల ఖాతాలో పడిపోయింది. అది ఎప్పుడు ఉంటుంది, చెయ్యమన్నవాడు, చేసినవాడు, చూసినవాడు, ఒప్పుకున్నవాడు, నలుగురికి 4 పావు వంతులు. కాబట్టి మనందరికీ కూడా ఓ పావు వంతు. శ్రీ అనసూయాదేవ్యై నమః. దర్పణం దర్శయామి. అర్థం చూపించండి. శ్రీ అనసూయాదేవ్యై నమః.
దర్పణం దర్శయామి యన్మే వర్చః పరాగతమాత్మానం ఐదో తనంలో చాలా చాలా గొప్పతనం ఏమిటంటే జుట్టు దువ్వుకుని ఉండాలి, విరబోసుకుని ఉండకూడదు. ఆ జుట్టు దువ్వాలి ఒక్కసారి. అమ్మ దువ్వెన పెట్టి ఒక్కసారి ఇలానండి అన్నారా? సంతోషం. ఇప్పుడు పుష్పార్చన తర్వాత సమర్పిద్దాం. ముందు చక్కగా నామాలు ఒక్కొక్క నామం అందంగా చెప్పండి. మేమందరం శ్రీమాత్రే నమః అంటుంటాం. మీరు నామం చెప్తే మేము శ్రీమాత్రే నమః అంటాం. అప్పుడు వాచికంగా మేము కూడా అక్కడ పూజ చేసేస్తాం. మనందరం శ్రీమాత్రే నమః అందాం. మొదలుపెట్టండి. ఓం రజతాచల శృంగాగ్రమధ్యస్థాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం హిమాచల మహావంశ పావనాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం శంకరార్థాంగ సౌందర్య శరీరాజై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం లసన్మరకత స్వచ్ఛ విగ్రహాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం మహాత్సే సౌందర్య లావణ్యాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం శశాంకశేఖర ప్రాణవల్లభాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం సదా పంచదశాత్మైక్య స్వరూపాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం కస్తూరి తిలకోల్లాసి నిటలాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం భస్మరేకాంకితల సన్మస్తకాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం విగచాంభోరుహరళలోచనాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం శరచ్చాంపేయ పుష్పాభనాసికాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం లసత్కాంచనతాటంకయుగళాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం మణిదర్పణ సంకాశకపోలాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం తాంబూలపూరిత స్మేరవదనాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం సుపక్వదాడిమీ బీజరతనాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం కంబుపూకు సముచ్ఛాయ గంధరాజై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం స్థూలముక్తా ఫలోదార సుహారాజై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం గిరీశబద్ధమాంగళ్య మంగళాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం పద్మపాశాంకుశల సత్కరాబ్జాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం పద్మకైరవ మందార సుమాలిన్యై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం సువర్ణ కుంభయుగ్మాఫ సుకుచాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం రమణీయ చతుర్బాహు సంయుక్తాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం కనకాంగద కేయూర భూషితాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం బృహత్ సౌవర్ణ సౌందర్యవసనాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం బృహన్నితంబ విలసజ్జఘనాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం దివ్యభూషణ సందోహ రంజితాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం పారిజాత గుణాధిక్య పదాబ్జాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం సుపద్మరాగ సంకాశ చరణాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం కామకోటి మహావద్వపీఠస్థాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీకంఠనేతృకుముద చంద్రికాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం సచామర రమావాణి వీజితాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం భక్తరక్షణదాక్షిణ్య కటాక్షాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం భూతేశాలింగనోద్భూత పులకాంగీ నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం అనంగజనకాపాంగ వీక్షణాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం శచీముఖ్యామరవధూ సేవితాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం లీలాకల్పిత బ్రహ్మాండ మండలాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం ఏకాతపత్ర సామ్రాజ్యదాయికాయై నమో నమః. శ్రీమాత్రే నమః.
ఓం సనకాది సమారాధ్య పాదుకాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం దేవర్షిభిస్తూయమానాత్మవైభవాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం కలశోద్భవ దుర్వాసః పూజితాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం మత్తేభ వక్త్ర షడ్వక్త్రవత్సలాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం చక్రరాజ మహాయంత్ర మధ్యవర్త్యై నమో నమః శ్రీమాత్రే నమః ఓం చిదగ్నిగుండ సంభూత సుదేహాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం శశాంక ఖండ సంయుక్త ముకుటాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం మత్తహంసవధూ మందగమనాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం వందానుజన సందోహ వందితాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం అంతర్ముఖ జనానంద ఫలదాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం అవ్యాజ కరుణాపూరపూరితాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం నితాంత సచ్చిదానంద సంయుక్తాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం రత్న చింతామణి గృహ మధ్యస్థాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం హాని వృద్ధి గుణాధిక్యరహితాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం మహాపద్మాటవీ మధ్య నివాసాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం జాగ్రత్ స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః శ్రీమాత్రే నమః ఓం మహాపాపౌఘ పాపానాం వినాశిన్యై నమో నమః శ్రీమాత్రే నమః ఓం దుష్టభీతి మహాభీతి భంజనాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం సమస్త దేవతనుజ ప్రేరకాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం సమస్త హృదయాంభోజ నిలయాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం అనాహత మహాపద్మ మందిరాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం సహస్రార సరోజాత వాసితాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం పునరావృత్తిరహిత పురస్థాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం వాణీ గాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం రమా భూమి సుతారాధ్య పదాబ్జాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం లోపాముద్రార్చత శ్రీమచ్చరణాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం సహస్రతి సౌందర్య శరీరాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధితాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం శ్రీలోచన కృతోల్లాస ఫలదాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం శ్రీ సుధాబ్దిమణిద్వీప మధ్యగాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం దక్షాధ్వర వినిర్భేద సాధనాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం శ్రీనాథ సోదరీభూత శోభితాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం చంద్రశేఖర భక్తార్తి భంజనాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం నామ పారాయణాభీష్ట ఫలదాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం సృష్టి స్థితి తిరోధాన సంకల్పాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం శ్రీ షోడశాక్షరీ మంత్ర మధ్యగాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం అనాద్యంద స్వయంభూత దివ్యమూర్త్యై నమో నమః శ్రీమాత్రే నమః ఓం భక్తహంస పరిముఖ్య వియోగాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం మాతృమండల సంయుక్త లలితాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం భండదైత్య మహాసత్వనాశనాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం క్రూరభండ శిరచ్ఛేద నిపుణాయై నమో నమః శ్రీమాత్రే నమః ఆత్రచ్యుత సురాధీశ సుఖదాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం చండముండ నిశుంభాది ఖండనాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం రక్తాక్షరక్షదిక్వాది శిక్షణాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం మహిషాసురదోర్వీర్య నిగ్రహాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం అభ్రకేశ మహోత్సాహ కారణాయై నమో నమః శ్రీమాత్రే ఓం మహేశయుక్త నడన తత్పరాయై నమో నమః
ఓం నిజభర్తృముఖాంభోజచింతనాయై నమో నమః. ఓం వృషభధ్వజ విజ్ఞాన భావనాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం జన్మ మృత్యు జరారోగ భంజనాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం విధేయ ముక్త విజ్ఞాన సిద్ధితాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం కామ క్రోధాది షడ్వర్గ నాశనాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం రాజరాజార్చిత పద సరోజాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం సర్వవేదాంత సంసిద్ధ సుతత్వాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వీరభక్త విజ్ఞాన నిధానాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం అశేష దుష్టతనుజ సూదనాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తి మనోజ్ఞాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం హయమేధాగ్ర సంపూజ్య మహిమాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం దక్ష ప్రజాపతి సుతావేషాఢ్యాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం సుమబాణేక్షు గోదండ మండితాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం నిత్యయౌవన మాంగళ్య మంగళాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం మహాదేవ సమాయుక్త శరీరాయై నమో నమః. శ్రీమాత్రే నమః. ఓం మహాదేవ రథోత్సుక్య మహాదేవ్యై నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ అనసూయాదేవ్యై నమః. శ్రీమాత్రే నమః. ఓం సువాసింజై నమః. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. శ్రీ అనసూయాదేవ్యై నమః. పుష్పమాలికాని సమర్పయామి. సువాసింజై నమో నమః. నానావిధ పరిమళద్రవ్యాక్షరపూజామి. నానావిధ పరిమళవత్ర పుష్పాక్షర పూజా సమర్పయామి. భూత్వా జుహుయాదాజ్యవన్వహం ప్రియః పంచదశత్యంజ శ్రీకామः సతతం జపేత్. శ్రీ అనసూయాదేవ్యై నమః. ధూపమాఘ్రాపయామి. దీపం ఓం ఉద్దీప్య స్వజాతవేదో భగ్నం నిర్వృతిం మమ వశోగశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా. శ్రీ అనసూయాదేవ్యై నమః. రెండు చేతులు వద్దమ్మ. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అర్ధంత్వా సత్యేన పరిషించామి. అమృతమస్తు. శ్రీ అనసూయాదేవ్యై నమః. నానావిధ మధురఫలాని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే అమృతమానీయం సమర్పయామి. ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం తాంబూలం చేతికి తీసుకోండి. తాంబూలం పూగీఫలైః సగట్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ అనసూయాదేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూల శ్రవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం ఓం నర్య ప్రజాం మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంజనిష్యమాణాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితా అథర్వపితుం మే గోపాయ రసమన్నమిహాజుషే అదబ్ధాయోసీతనో అవిషన్నః పితం కృణో. కర్పూరానంద నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
నమస్కరోమి. హర నమః పార్వతీపతయే హర హర. భూత్వా జుహుజాతాజ్యమన్వహం శ్రియః పంచదశచ్చంజ శ్రీకామः సతతం జపేత్. కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః ఋషయస్తే త్రయః పుత్రాः స్వయం శ్రీదేవి దేవతా. అనే పద్మభూరు పద్మాక్షీ పద్మసంభవే త్వం మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం. అశ్వదాయీ చ గోదాయీ ధనధాయీ ధనం మే దుషతాం దేవీం సర్వకామార్థసిద్ధయే. పుత్రపౌత్రధనం ధాన్యం హస్యశ్వాజా విగోరథం. ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం. చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం. చంద్రసూర్యాగ్నిసర్వాభాం శ్రీమహాలక్ష్మీం ఉపాస్మహే. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః. ధనమింద్రో బృహస్పతిర్వరుణో ధనమశ్నుతే. వైనతేజ సోమం వివ సోమం వివతు వృత్రః. సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని. న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభామతిః. భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా. వర్షन्तు తే విభారి దివో అభ్రస్య విద్యుతః. రోహन्तు సర్వబీజాన్యవబ్రహ్మద్విషోజిః. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి. విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ. యాసా పద్మాసనస్థా విపులగర్దటీ పద్మవత్రాయతాక్షి. గంభీరా వర్తనాభిస్తనభరణవితా శుభ్రవస్త్రోత్తరీయా. లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణఖచితైः స్నాపితా హేమకుంభైः. నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాం. శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం. త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధిలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ. శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశౌ వాశమభీతిముద్రాంగరైర్వహంతీం కమలాసనస్థాం. బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహం వాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. శరణ్యే త్రయంబికే గౌరి నారాయణి నమోస్తుతే. శ్రీ అనసూయాదేవే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః. అనఃపరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుందురితాగ్ని. తామగ్నివర్ణాందవసాజ్వలంతీం వైరోచనీం కర్ణభవే సుదుష్టాం. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసితరజే నమః. అగ్నే త్వం వారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి. ఊశ్చ వృద్ధ్వే బహుళాన పూర్వే భవాదో గాయతనయాయ సంయోః. విశ్వాని నో దుర్గః జాతవే తస్యన్ ధర్మనాపాదురితాని వర్షి. అగ్నే అత్రివన్మనసా కృణానోస్మాకం బోధ్యవితా. పృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం భువేమ పరమాత్సధస్తాత్. సనః పరుషదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాగ్ని. ప్రత్నోషి గమీడ్యో అధ్వరేషు సనాచ హోతానవ్యశ్చ సత్సి. స్వాంజాగ్నే తనువం విప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ. గోభిర్దష్టమయుజో నిషక్తందవేంద్ర విష్ణోరథ సంచరేమ. నాగస్య పృష్ఠమపి సంవసానో వైష్ణవే లోకైహమాదయంతాం. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. శ్రీ అనసూయాదేవ్యై నమః. దివ్యశ్రీ చరణారవిందయోః మంత్రపుష్పాంజలిం సమర్పయామి. అనయాధ్యాన వాహనాది షోడశోపచార పూజ్యా చ
ఓం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ యాని కాని చ పాపాని జన్మాంతర్గతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పరే పరే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వరి. ఆత్మప్రదక్షిణ నమస్కారాణి సమర్పయామి. ఛత్రజామరాది సర్వోపచార పూజా సమర్పయామి. యస్యా స్మృత్యా జనామోక్త్యా తవ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణదాయాది సద్యో వందే మహేశ్వరీం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం దదస్తుతే. అనయా యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవతి సర్వాత్మికాః. శ్రీ అనసూయాదేవి చరణారవిందార్పణమస్తు. సువాసిని దేవి పాదారవిందార్పణమస్తు. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా పుత్రోజమితి మాం మత్వశమస్వ మహేశ్వరి. ఆవాహన జానామి న జానామి విసర్జనం పూజా విధిన్న జానామి క్షమస్వ మహేశ్వరి. ఇప్పుడు సభలో ఉన్న మనందరం ఏం కోరుకోవాలంటే, మూడు మూర్తులను కన్న తల్లిగా లలితా పరమేశ్వరిది ఏ స్థానమో లోకంలో అనసూయమ్మది కూడా అదే స్థానం. ఎందుకంటే ముగ్గురు బిడ్డల్ని ఊయలలో పెట్టి ఊపింది కాబట్టి. అందుకే లలితా స్తోత్తరంతో పూజ చేశాం. అంత గొప్ప తల్లి అనసూయమ్మ. మనందరం ఆ అనసూయ స్వరూపాన్ని, ఆ అమ్మవారిని, అందులో ఇది శారదాపీఠం కాబట్టి ముక్త కంఠంతో మనం అడగాలి. ఏమనంటే సర్వదా అంటే అమ్మ కాలమునందు ఎప్పుడూ కూడా, సర్వదేశేషు అంటే ప్రాంతమునందు, దేశంలో మేము తెలియక వెళ్ళకూడని చోటుకి ఎడతాం, ప్రమాదం వస్తుంది. కాలంలో మా పాపం ప్రమాదాన్ని ఏదో సమయంలో తీసుకొస్తుంది. అందుకని సర్వదా సర్వదేశేషు పాతుత్వాం, అమ్మ మమ్మల్ని రక్షిస్తుండు. భువనేశ్వరి, ఈ భువనములకు ఈశ్వరివైన నువ్వు. సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా, ఈ సమస్త విశ్వమును తిప్పుతున్నటువంటి శక్తి స్వరూపుడివైన నువ్వు. మహామాయ జగద్ధాత్రి, జగత్తుకి అధిష్టానమైనటువంటి నువ్వు. సచ్చిదానంద రూపిణి, సచ్చిదానంద రూపిణివైనవో అమ్మ మమ్మల్ని, మా బిడ్డల్ని, మా పశుపక్షాదుల్ని, మా దేశాన్ని రక్షించి ఎప్పుడూ మేము సంతోషంగా ఉండేటట్టు అనుగ్రహించు అని అడగాలి. కాబట్టి అందరు అనండి, నేను అంటాను, మీరు కూడా అనండి. సర్వదా సర్వదేశేషు సర్వదేశేషు పాతు త్వాం పాతు త్వాం భువనేశ్వరి భువనేశ్వరి మహామాయా మహామాయా జగద్ధాత్రి జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి సచ్చిదానందరూపిణి. జై అనసూయ మాతాజీకి. సువాసిని అర్చన ప్రీతమానసాయే నమః. అమ్మవారిని సువాసిని రూపంలో ఇంత వైభవంగా పూజించుకున్నాం. పూజంతా పూర్తయిన తర్వాత నృత్యం దర్శయామి గీతం శ్రావయామి అంటారు. ఒక పాట పాడి వినిపిస్తే గాని ఆ పూజ పూర్తి కాదని గురుదేవులు చెప్తూ ఉంటారు. అమ్మవారిని అదొక ఉపచారం. ఆ ఉపచార సమర్పణ కీర్తన రూపంలో వీణా వేణు మృదంగ వాద్య రసికాం అంటారు. కాబట్టి అమ్మవారిని అన్ని ఉపచారాలు చిన్న కీర్తన రూపంలో అనుగ్రహించడానికి అనుమతించారు మహానుభావులు గురుదేవులు. వరలఠి తనయ సింహాసనమిత్తు కోరి ధ్యానము చేసి దేవి పూజింతు. వరలక్ష్మీ మాయమ్మ సిరులీయవం. భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని కాబట్టి ఆ చింతామణి గృహంలో కదంబ వనవాసములో ఉండేటువంటి తల్లిని కదంబ వనవాసిని ముని కదంబ కాదంబినియు నితం భజిత భూధరాం సురనితం బిని సేవితాం నవాంబురుహ లోచనాం అభినవామృత సాగరాం త్రిలోచన కుటుంబినియు త్రిపుర సుందరి
మాశ్రయే త్రిపుర సుందరి మాశ్రయే. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత అని సాక్షాత్తు రాముడు లలితా స్వరూపంగా చెప్తారు. రామాయణంలో ఉండేటువంటి అంతరార్థములు ఎన్నో పారాయణ చేసేటువంటి మాకు అనుగ్రహించుతున్నటువంటి గురుదేవులకు ఇటువంటి సువాసిని అర్చనలో పాల్గొన్న మనందరికీ కూడా అమ్మ యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య.